మరొకసారి అందరికీ ప్రభు నామములు అందరికీ వందనాలు. కెన్ ఎనీబడి ఎవరైనా చెప్తారా? మనం ఇంతవరకు సిస్టమాటిక్ థియాలజీ గురించి ఏమేమి చెప్పుకున్నాం? ఒకసారి లెట్ us హ్యావ్ ఓవర్ వ్యూ ఆన్ దాట్. చెప్తారా ఎవరైనా? వాట్ ఆల్ వి లెర్న్ ఇన్ ద ప్రీవియస్ Theology క్లాసెస్? proper, థియాలజీ purpose of systematic theology. వన్ బై వన్ ప్లీజ్. సిస్టమాటిక్ థియాలజీలో ఆంథ్రోపాలజీ గురించి లాస్ట్ టైం నేర్చుకున్నాము. ఇంకా Relevancy థియాలజీ of God. థియాలజీ థియాలజీ ప్రాపర్, ది డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. Yes. ఈ రెండు కూడా మనము డిస్కస్ చేసాం ఇంతకుముందు, రైట్. ఈరోజు ప్రాముఖ్యంగా దీని తర్వాత వచ్చే టాపిక్స్ అన్నీ కూడా సిస్టమాటిక్ థియాలజీలో టోటల్గా బైబిల్ బేస్ మీద ఉంటాయి కనుక టుడే వీ గోయింగ్ టు లుక్ ఎట్ బిబ్లియాలజీ, అంటే ది డాక్ట్రిన్ ఆఫ్ ది బైబిల్. నా మాట క్లియర్గా వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది బ్రదర్. ఓకే, రైట్. Just let me share the PPT, then I'll proceed. స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ అన్న, కనిపిస్తుంది. థ్యాంక్ యూ. రైట్. సో ద బిబ్లియాలజీ, ద డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్. మీకు ఎవరికన్నా బైబిల్లో ఒక అథెంటికేటెడ్ వర్స్ బై హార్ట్ వస్తే చెప్తారా? విచ్ టాక్స్ అబౌట్ ది అథారిటీ ఆఫ్ ద బైబిల్, ది అథారిటీ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్. ఎనీవన్? ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. మత్తయి సువార్త 5:3. ఓకే, ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్. సో బైబిల్ గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్తారు ఎవరన్నా కానీ? లెట్ మీ రిమైండ్ యూ అగైన్, సిస్టమాటిక్ థియాలజీలో ఈ లెక్చర్స్ అన్నీ కూడా టోటల్లీ ఇట్ ఈస్ లెక్చర్స్ ఓన్లీ. సో సమ్ టైమ్ if not concentrated it will get bore also, but whenever I teach a Bible word or Bible messages, I really excite from the inside to out. I'll speak little louder also. So sometime you feel bored, you can ask questions, you can interrupt me, or you can whenever you text the question on the chat board, then you can remind me also, so that I can take that question in between and then we will go ahead with that. And let me remind again, these scriptures, it will take a lot of time to go through. ఈ వాక్యాలు మనము నీట్గా అర్థవంతంగా డిస్కస్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో సిస్టమాటిక్ థియాలజీ అన్ని లెక్చర్స్ కూడా టైం టేకింగ్ ప్రాసెస్. ఇవన్నీ స్లోగా వెళ్తేనే కొంచెం అర్థం అవుతాయి, లేకపోతే బోర్ అయిపోతాయి అనమాట. సో ఐ విల్ గో బిట్ స్లో దిస్ టైమ్ అండ్ ఆల్సో ఆస్క్ యూ టు ఇంటరాక్ట్ ఇన్ బిట్వీన్. ఆల్ రైట్. సో ఈ పిక్చర్ చూస్తుంటారు కదా, బాగా ఫెమిలియర్ ఫేస్ ఈయన బిల్ గేట్స్. బిల్ గేట్స్ రీసెంట్ గా, అంటే ఒక రూమర్ వచ్చింది. రూమర్ అంటే అది వెరిఫై చేశాను కానీ అది కరెక్ట్ కాదని తెలిసింది. రీసెంట్ గా $31 బిలియన్ కి ఒక బైబిల్ కొన్నాడు అనమాట ఈ వ్యక్తి. $31 బిలియన్. అయితే ఆ బైబిల్ ఏంటి అనేది చూస్తే జాన్ గుటన్బర్గ్స్ ఫస్ట్ ప్రింట్ చేసినటువంటి బైబిల్ అనమాట. ఓకే, దట్ వాస్ వన్ న్యూస్ దట్ వాస్ స్ప్రెడ్ అక్రాస్. రెండో చూస్తే రియాలిటీలో చూస్తే 1980లో 1990లో అప్పట్లోనే బైబిల్ని అంటే
ఫస్ట్గా ప్రింట్ అయినటువంటి బైబిల్స్ని కొనుక్కున్నటువంటి వ్యక్తులు దాన్ని $3 మిలియన్ కూడా కొన్నారనమాట. చాలా హైయెస్ట్ పెయిడ్ బుక్ అనమాట బైబిల్. ఓకే, సో దిస్ పిక్చర్ యు రిమెంబర్ ఎనీబడి? ఈ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఈ రెండో పిక్చర్లో ఎవరై ఉంటారు బహుశా? హీఈస్ కాల్డ్ జాన్ గుటెన్బర్గ్. జాన్ గుటెన్బర్గ్ ఫస్ట్ ముద్రణా యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత ఫస్ట్ ప్రింట్ చేసింది టెక్స్ట్ ఏంటంటే బైబిల్ అన్నమాట. సో that time began till today. There is no rest for the printers to print the Bibles. Such a enormous way it has been translating, and it has been printing in various translations and versions like that. Okay. చలే. సో బైబిల్ గురించి స్పష్టంగా అంటే మనం అన్ని ఇంతకుముందు బాగానే బైబిల్ చదివిన వారు ఉన్నట్లున్నారు మీరు. సో దాని గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయను కానీ, బట్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్. హోలీ స్క్రిప్చర్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్. మన విశ్వాసానికి మనము జీవించే జీవితానికి పునాది లాంటిది. రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్ నాట్ ఓన్లీ ఎనేబుల్స్ అస్ టు హ్యావ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే విషయంలో మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ టైమ్స్ దట్ వేర్ పీపుల్ ఆర్ ఇంటర్ప్రెటింగ్ దేర్ ఓన్ మెథడ్స్ అండ్ దేర్ ఓన్ వేస్ అండ్ దేర్ ఓన్ చర్చ్ కంప్లైన్స్ లెవెల్లో వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు అనమాట. సో దేర్ఫోర్ రైట్ అండర్స్టాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎనేబుల్ అస్ టు సర్చ్ ద ట్రూత్ and convince about our faith and stay committed to the same. Okay, the word scripture means a writing or a sacred writing. Anybody remember 2 Timothy 3:16 without opening the Bible? 2 Timothy 3:16. 2 తిమోతి 3:16. జాన్ 3:16 కాదు, తిమోతి 2 Timothy 3:16. Okay, we are going to emphasize on this particular verse only. ఎవరైనా చదువుతారా తెలుగులో? The scriptures are to correct us, brother, I remember. All the scriptures God breathed. Okay, చదవండి. ఎవరైనా తెలుగులో చదువుతారు ఎవరన్నా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి One by one. సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. రెండో వాళ్ళు చదవండి అమ్మా, ఇందాక ఓపెన్ చేశారు కదా, చదవండి. మీరు కూడా చదవండి ప్లీజ్. ఎవ్రీబడి లుక్ ఇన్ టు ద వర్డ్ ప్లీజ్. దైవజనుడు సన్నిహితుడై ప్రతి సంస్కారములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము వల్ల కలిగిన ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ మాటలోనే మనకి అన్ని విషయాలు అర్థమైపోతాయి. సో వీ గోయింగ్ టు సీ ఆ వర్స్లో ఉన్నటువంటి గూఢార్థం ఏమైందో చదువుతాం తర్వాత. రైట్, అసలు బైబిల్ ఎందుకు ఇవ్వబడింది అని చూస్తే దానికి అంటే దేవుడు ఎవరు, నెసెసిటీ ఆఫ్ రెవల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. హూ ఈస్ గాడ్, వాట్ ఆర్ హిస్ క్యారెక్టరిస్టిక్స్. ప్రభు అంటే ఎవరు, ఆయన గుణగణాలు ఏంటి అని తెలుసుకోవాలంటే మనిషి ఫైనైట్ బీయింగ్ కనుక ఇన్ఫైనైట్ బీయింగ్ని సెర్చ్ చేయడం ఇంపాసిబుల్. మోరెవర్ వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. మన పాపపు నైజం వల్ల దేవుడి నుంచి వెడలిపోయిన వారంగా ఉన్నప్పుడు ఆ ఇన్ఫైనైట్ గాడ్ గురించి తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. సో దేర్ఫోర్ ఓన్లీ ద ఇన్ఫైనైట్ గాడ్ ఓన్లీ టేక్ ద ఇనిషియేటివ్ అండ్ కమ్ ఫార్వర్డ్ టు అస్, అండ్ ఫైనైట్ బీయింగ్ మన దగ్గరికి వచ్చి తన గురించి తాను రివీల్ చేసుకుంటే తప్ప మనకి ఆయన గుణగణాలు మనకు తెలియదు అన్నట్లు. సో దేర్ఫోర్ రెవల్యూషన్ ఈజ్ నెసెసరీ. మనకి ప్రకటించుకోవటము అనేది చాలా అవసరమైనటువంటి పద్ధతి అనమాట. చలో, ఈ డాక్ట్రిన్ ఆఫ్ బైబిల్ని మనం ఎందుకు చదవాలి అనేది చూస్తే దేర్ ఆర్ డిఫరెంట్ క్వశ్చన్స్. మన చుట్టూ క్రైస్తవుల్లో కానీ క్రైస్తవేతరుల్లో కానీ చాలా మందికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ క్రిస్టియన్ చూస్తూ ఉంటే, క్రైస్తవ ఇతరుల గురించి చూస్తూ ఉంటే, ఎవరు రాశారు ఈ బైబిల్, దీన్ని నమ్మదగిందేనా, ఇది ఓన్లీ ఇంటలెక్చువల్స్ రాసిన స్టోరీయా, లేకపోతే అసలు రాస్తే ఎప్పుడు రాశారు ఈ బైబిల్, అసలు బైబిల్ రాయటానికి ఈ లాంగ్వేజెస్ వాడిన
పద్ధతి ఏంటి, లేకపోతే లాంగ్వేజ్ వచ్చిందే 1100 బీసీ 1100లో వచ్చినాయి అని చెప్తారు. అయితే బైబిల్ స్టోరీ 4000 సంవత్సరాల క్రితం ఉందని చెప్తుంటుంది కదా, అది ఎట్లా రాశారు అనేది చాలా ప్రశ్నలు. నాన్ క్రిస్టియన్స్ అయితే దిస్ ఈస్ నాట్ ఎ రిలయబుల్ సోర్స్ అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. అయితే క్రిస్టియన్స్ కూడా కొన్ని సవాళ్ళు ఉంటా ఉన్నాయి. కొద్దిమంది క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే మన చేతుల్లో ఉన్న బైబిల్ అనేది కంప్లీట్ బైబిల్ కాదు, ఫుల్ బైబిల్ కాదు, ఇది నిజమైన కంప్లీట్ బైబిల్ ఒక చోట ఉందంట. ఎక్కడుందంట? ఒక చోట ఎక్కడంటే అది వాటికన్ సిటీలో ఉంది. వాటికన్ సిటీలో రోమ్ పోప్ దగ్గర ఉందన్నమాట అది అని అంటారు జనాలు. ఈజ్ దిస్ అ ఫుల్ బైబిల్ దట్ వీ హ్యావ్ అని ఒక ప్రశ్న క్రైస్తవులకు వస్తూ ఉంటుంది అనమాట. మన చేతిలో ఉన్న బైబిల్ కంప్లీట్ కాదు అని కొద్దిమంది దాన్ని సవాల్ చేస్తూ ఉంటారు. బైబిల్ కంటైన్స్ ద గాడ్స్ వర్డ్ అంటారు కొద్దిమంది. ఈ మాటలో మీకు ఏమైనా అర్థం తెలుస్తా ఉందా? బైబిల్ కంటైన్స్ ద గాడ్స్ వర్డ్, బైబిల్లో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలో, లేకపోతే అట్లా కాదు, తెలుగులో ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తా అంటే దీన్ని, బైబిల్లోని కొన్ని మాటలు దేవుని మాటలు. రైట్? ఎట్లా చెప్తారంటే ఇది బైబిల్లో కొన్ని మాటలు కొన్ని చోట్ల దేవుడు మాట్లాడాడు అని నమ్ముతారు. అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట, ప్రతి పొల్లు అది దేవుని నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్ అనమాట. అది ప్రతి వర్డ్. అట్లా కాకుండా కొద్దిమంది క్రైస్తవుల్లో ఈ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని మాటలు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, కొన్ని మాటలు ఆయన రాయించి పెట్టాడు అని చెప్తా ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ రైట్ వర్డ్. బైబిల్లో ఉన్న జెనసిస్ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ వర్స్లో నుంచి రెవల్యూషన్లో లాస్ట్ చాప్టర్ లాస్ట్ వర్స్ వరకు, లాస్ట్ వర్డ్ వరకు కూడా అది దేవుని చేత ప్రేరేపణతో కలిగినటువంటి వాక్య భాగాలు. రైట్? డూ ఐ నీడ్ టు స్టడీ అండ్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్? సో నేను పాస్టర్ని కాదు కదా, నాకెందుకు, నేను చదవాలా రోజు అనే ప్రశ్నలు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఐఎమ్ నాట్ ఏ పాస్టర్, వై షుడ్ ఐ స్టడీ ద బైబిల్ అని చాలా మంది ఈ ప్రశ్నలు ఉంటా ఉంటాయి. రండి కొన్ని విషయాలు చూద్దాం. సో బైబిల్ని సంక్షిప్తంగా చూస్తూ ఉంటే బైబిల్ అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదనమాట. దెర్ ఇస్ వర్డ్ నాట్ దేర్ ఇన్ ద బైబిల్. ఓకే, బైబిల్ అంటే ఇట్స్ ఎ కంపైలేషన్ ఆఫ్ ది 66 బుక్స్. రైట్? రూట్ వర్డ్ బిబ్లియా అంటే గ్రీక్ వర్డ్, బిబ్లియా అంటే కంపైలేషన్. 66 పుస్తకాలని కలెక్షన్ చేసి వాటిని కంపైల్ చేసిన దాన్ని బైబిల్ అంటారు అనమాట. రైట్? సో ఈ బుక్ యొక్క ప్రాధాన్యత చూస్తుంటే వైల్ అదర్ బుక్స్ ఇన్ఫార్మ్ అండ్ ఫ్యూ అదర్ బుక్స్ రిఫార్మ్, బట్ దిస్ వన్ బుక్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. కొన్ని పుస్తకాలు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, కొన్ని పుస్తకాలు మనల్ని సంస్కరణలకి తయారు చేస్తే, బట్ దిస్ బుక్, ఈ బైబిల్ గ్రంథం అనేది మనల్ని రూపాంతరం చేస్తుందని E.T. Pierce అని ఒక థియాలజీని చెప్తా ఉంటాడు. రైట్? సో ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే ఓవరాల్ వ్యూ చూస్తా ఉంటే ఓల్డ్ టెస్టిమెంట్లో 39 బుక్స్ ఉంటాయి. ఆ 39 బుక్స్లో 39 బుక్స్లో 5 బుక్స్ లాకి సంబంధించినవి, ధర్మశాస్త్రము. 12 పుస్తకాలు చరిత్ర, యూదుల ఇస్రాయేల్ చరిత్ర గురించి ఉంటుంది. 5 పుస్తకాలు ప్రోవెబ్స్ అని కానీ, ఎక్లేసియాస్టిక్స్ కానీ, ఇట్లాంటి పోయిటరీ, విజ్డమ్ సంబంధించిన పుస్తకాలు 5 ఉంటాయి. ప్రాఫిట్స్, ప్రవక్తలు అంటే మేజర్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ కలిపి 17 ఉంటాయి అన్నమాట. ఓకే, న్యూ టెస్టమెంట్ ది స్టోరీ అంటే ఇదన్నీ మనకు తెలుసు కనుక నేను జస్ట్ స్కిప్పింగ్ దిస్ వన్. 27 బుక్స్. న్యూ టెస్టమెంట్లో హిస్టారికల్ బుక్ ఏది చెప్తారా? జస్ట్ ఫర్ ఇంటరాక్షన్. న్యూ టెస్టమెంట్లో, కొత్త నిబంధన గ్రంథంలో హిస్టారికల్ బుక్ ఏది? మాథ్యూ. Acts. Okay, somebody says Acts, somebody says Matthew, somebody says Matthew. Okay, again అపోస్తల కార్యాలు. Okay, someone says book of Acts or book of Hebrews. Okay, good, keep going. Any other thoughts? Romans. Book of Romans, right? Inka? Okay, book of Acts, ప్రేరితం కి కితాబ్, అపోస్తల కార్యములు, అది హిస్టారికల్ బుక్ అన్నమాట. అంటే చర్చ్ ఎవాల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ప్రొఫెసీ బుక్ ఏది బైబిల్లో కొత్త నిబంధనలో? రెవల్యూషన్. ప్రకటన. ఓకే, ప్రకటన గ్రంథం. వండర్ఫుల్, గుడ్ అమ్మా. సరే, ఓకే, ప్రకటన గ్రంథం అనేది ప్రొఫెటికల్ బుక్ అన్నమాట. ఓకే,
సంబడి సెడ్ లైక్ దిస్, షో మీ యువర్ బైబిల్, ఐ కెన్ టెల్ యువర్ స్పిరిచువల్ స్టేటస్. ఏమైంటది స్టేట్మెంట్ అర్థం? నీ బైబిల్ చూపిస్తే, నీ రెగ్యులర్ వాడే బైబిల్ చూపిస్తే నీ యొక్క ఆత్మీయ స్థితి అని చెప్పగలుగుతానని చెప్తారంట. ఎవరో చెప్తారు ఇట్లాగా. అంటే దీని అర్థం ఏంటి? మనం ఎంత ఎంత చదివామో, ఎంత చదివితే అంత నలిగిపోయి ఉంటుంది బైబిల్, అందుకని. ఓకే, బైబిల్ అట్లు కానీ పైన కింద లోపల గీతలు అంటే అండర్లైన్ చేసుకున్న పదాలు కానీ, లేకపోతే కొటేషన్స్ పెట్టుకున్న వాటిని కానీ, చాలా బుక్ మార్క్స్ పెట్టుకున్నాయి కానీ చాలా తెలిసిపోద్ది మనకి. ద మోర్ వి రీడ్ ద బైబిల్, ద మోర్ ఇట్ ఈస్ రియల్లీ పాత పుస్తకంలాగా అయిపోతుంది అనమాట. సరే, సో డిఎల్ మూడీ అంటే ద బైబిల్ విల్ కీప్ యూ ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ ఫ్రమ్ ద బైబిల్. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ బై డిఎల్ మూడీ. డిఎల్ మూడీ అనే వ్యక్తి చాలా ఎక్కువ చదువుకున్న వ్యక్తి కాదు, బట్ దేవుని వాక్యాలు ఎంతగా ప్రేమిస్తాడంటే చెప్పిన స్టేట్మెంట్, ద బైబిల్ విల్ కీప్ యూ ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ ఫ్రమ్ ద బైబిల్. హౌ ఇస్ ఇట్? కెన్ యూ గివ్ సంబడి కెన్ గివ్ an example on this? ఒకవేళ బైబిల్ రెగ్యులర్ చదువుతా ఉంటే అది మన బైబిలే మనల్ని పాపం నుండి తప్పిస్తుంది. అంటే దాన్ని చదువుతూ ఉండడం Second వల్ల statement. మనకి క్రియ జరిగి మనం దాన్ని విసర్జిస్తాం, మనం చేసే క్రియలు, చెడు క్రియలు. సెకండ్ స్టేట్మెంట్, సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఆర్ సిన్ విల్ కీప్ యూ ఫ్రమ్ ద బైబిల్. అదే బైబిల్ నుంచి దూరం చేస్తుంది పాపం. చదవకుండా పాపంలో కంటిన్యూ అవుతా ఉంటే బైబిల్ దగ్గరికి వెళ్ళనిది అనమాట పాపం అనేది. సో డిఎల్ మూడీ రైట్లీ సెడ్ ది స్టేట్మెంట్. ఓకే, సో ద అవుట్లైన్ ఆఫ్ ది టుడే దిస్ వన్ ఈస్ స్క్రిప్చర్ యూనిక్నెస్. స్క్రిప్చర్ అంటే డాక్టరల్ స్టేట్మెంట్, ఫార్మేషన్ ఎట్లా జరిగింది, మన విశ్వాస జీవితంలో దానికి అవసరత ఏంటి, క్లారిటీ ఏంటి, అథారిటీ ఏంటి, ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నారు, ప్రస్తుత ఇంప్లికేషన్స్ ఏంటి అనేది చూస్తాం. సో రైట్, సో బైబిల్ని అంటే స్పష్టంగా మీకు కొద్దిమంది తెలిసే ఉంటాయి ఇవన్నీ. సో రిటర్న్ ఓవర్ 1600 years స్పాన్, 1600 సంవత్సరాల టైం పీరియడ్లో రాశారు అనమాట. ఇది 40 జనరేషన్స్ రాశారు. తర్వాత 40 ఆథర్స్ రాశారు. ఒక్కొక్క ఆథర్ యొక్క బ్యాక్గ్రౌండ్ లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాశారు. వాళ్ళు డిఫరెంట్ ప్లేస్ల నుంచి రాశారు. ఇంకా డిఫరెంట్ టైం పీరియడ్స్లో కూడా రాశారు వాళ్ళు. తర్వాత 3 different కాంటినెంట్స్లో రాశారు. చెప్తారు ఎవరైనా 3 different కాంటినెంట్స్ ఏమై ఉంటాయి? ఖండాలు, 3 ఖండాల్లో రాశారు అనమాట బైబిల్. ఏషియా, యూరోప్ అండ్ ఆఫ్రికా. వండర్ఫుల్. ఏషియా, యూరోప్ అండ్ ఆఫ్రికా, ఈ 3 కాంటినెంట్స్లో కవర్ చేసుకుని రాశారనమాట ఆథర్స్. నో కాంట్రడిక్షన్ ఫ్రమ్ ద జెనసిస్ టు ద రెవల్యూషన్. ఎక్కడ కూడా బైబిల్కి ఒక బుక్ ఇంకో బుక్ ఎక్కడ కూడా ఎట్లాంటి భావ విరుద్ధత అనేది ఉండదు. బట్ సెంట్రాలిటీ ఈస్ యూనిట్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇస్ ద సెంట్రాలిటీ ఈస్ ఇట్ ఈస్ క్రైస్ట్ జీసస్ ఇస్ ద లార్డ్. ఓకే, దట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ మ్యాటర్ ఈస్ ద సేమ్. దట్ ఈస్ ద క్రైస్ట్ జీసస్ ఇస్ ద లార్డ్. ఓకే, సో క్విక్గా అర్థం చేసుకుంటే కొద్దిమంది ఆథర్స్ గురించి మనం చూస్తే, మోజెస్ పొలిటికల్ లీడర్ ట్రైన్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్. పొలిటికల్ లీడర్ ఎందుకంటామంటే ప్రిన్స్ లాగా పెరిగినటువంటి వ్యక్తి, రాజు లాగా ఉండాల్సిన వ్యక్తి, తర్వాత దేవుని చేత ట్రైన్ చేయబడి దేవుని గ్రంథాలు అంటే ఒక పెంటాటుక్, తోరా అనే 5 పుస్తకాలు రాసినట్లు కూడా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. ఆమోస్ అంటే పశువులు కాపరి అని, జాషువా ది మిలిటరీ మ్యాన్ అని, నెహెమియా కప్ బేరర్, ఇంకా డానియల్ ఒక ప్రధానమంత్రి పొజిషన్లో ఉండి, ఒక మెయిన్ పొజిషన్లో ఉండి రాసినటువంటి ఆథర్ అని, సోలమన్ కింగ్, ఓకే, అండ్ లూక్ డాక్టర్. ఇవన్నీ మీరు ఇంతకుముందు కొన్ని లెక్చర్స్లో వినుంటారు బహుశా. ఐ విల్ జస్ట్ స్కిప్ దిస్. సమ్ కామన్ పీపుల్ లైక్ మార్క్ అండ్ జూడ్, రైట్? వీళ్ళు పీటర్ అండ్ జాన్ ఫిషర్మ్యాన్, ఇట్లాంటి అపోస్తల్ పౌల్ గురించి మాట్లాడుతూ ఉండే ఈస్ రియల్లీ అ ప్రొఫెషనల్ రబాయ్. ఓకే, రైట్. సో డిఫరెంట్ ప్లేసెస్ల గురించి రాశారు వీళ్ళు. మోజెస్ ఇన్ ద విల్డర్నెస్, ఆయన అడవిలో ఉండి అరణ్యంలో ఉండి సీనాయి పర్వతం వైపు తిరుగుతూ ఉన్నప్పుడు రాసినాడు.
ఆ తర్వాత జెరెమయా ఒక జైల్లో ఖైదీగా ఉండి డంజిన్స్ లో ఉండి రాశాడు. డానియల్ హిల్ సైడ్ అండ్ ప్యాలెస్ లో ఉండి రాసినాడని. తర్వాత పాల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ప్రిజన్స్ లో కూడా ఉండి ప్రిజన్ లెటర్స్ రాశాడు. ఆ ఎఫెసి సిటీలో ఉండి కొరింథీ గ్రంథాలు రాశాడని. సో ఇట్లాగా జాన్ పద్మాస దీపంలో ఉండి రాశాడని. లూక్ ట్రావెలింగ్ అవుతూ మొబైల్ డాక్టర్ గా పాల్తో కూడా నడుస్తూ ఆయనతో ఉంటూ అనేక అంటే ఆ 2 పుస్తకాలు రాసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. లూకా గ్రంథము, అపోస్తుల కార్యము. రిటర్న్ అట్ డిఫరెంట్ టైమ్స్. డేవిడ్ at the time of the war, Suleiman the time of the peace, written in the 3 continents, Asia, Africa and Europe. Okay, so okay, this is already we covered in this. Old Testament 39 books in the Hebrew, right? Some portions ఇది కొంచెం చూడాలి. First, all the 39 books was written in the Hebrew language. కొన్ని వర్సెస్ ఓన్లీ అరామిక్ లాంగ్వేజ్ రాశారు. అది బైబిల్లో ఉన్నటువంటి దానియేలు, ఎజ్రా అనే వాళ్ళు బబులోనికి వెళ్ళినప్పుడు, చెరగా వెళ్ళినప్పుడు అక్కడ బబులోని దేశంలో కల్దియన్స్ ప్లేసెస్ లో అక్కడ వాళ్ళు అరామిక్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అక్కడ కొన్ని వర్సెస్ వాళ్ళు అరామిక్ లాంగ్వేజ్ రాశారని ఒరిజినల్ ప్రతుల్లో చెప్తా ఉంటారు అన్నమాట. సో ఎంటైర్ ద న్యూ టెస్టమెంట్ వాజ్ రిటన్ డౌన్ ఇన్ ద గ్రీక్ లాంగ్వేజ్, right? Old Testament originally written in the papyrus and the tablets. Okay, New Testaments. I'll come back about the papyrus and the tablets and the parchments and etc. Okay, so let's see that when I was studying this one, I got a doubt, like ఫస్ట్ లాంగ్వేజ్ అసలు ఏంటి, ఎట్లా కమ్యూనికేట్ చేసి ఉంటారు, దేవుడు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడి ఉంటాడు, మోజెస్తో లేకపోతే నోవాతో ఎట్లా మాట్లాడు, అబ్రహాంతో ఏ విధంగా మాట్లాడనేది నాకు కొంచెం భయంకరమైన ప్రశ్న వచ్చింది స్టార్టింగ్ లో. సో ఐ సర్చ్ ఇన్ టు ద లాట్ ఆఫ్ రిసోర్సెస్, రైట్? సో ఫస్ట్ హానెస్ట్ గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ హీబ్రూ లాంగ్వేజ్ అయితే కాదు, నాట్ ఈవెన్ సాంస్క్రిట్. అంటే ఇండియాలో సంస్కృతం అనేది చాలా ఓల్డెస్ట్ అని చెప్తారు, బట్ నాట్ ఈవెన్ ఎ సాంస్క్రిట్, నాట్ ఈవెన్ ఎ హీబ్రూ ఆర్ ఇంగ్లీష్ ఆర్ లాటిన్, బట్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే సుమేరిటన్. అరామిక్ కాదు, సుమేరియన్ అనే కోని ఫామ్. నా స్లైడ్ కనిపిస్తుందా ఇక్కడ మీకు? ఓకే, రైట్. సుమేరియన్ కోనిఫామ్ అంటారు దీన్ని. ఇది క్రీస్తుకు పూర్వం 3200 సంవత్సరాల క్రితము ఇది ఫస్ట్ ఎట్లా ఉండేదంటే ఒక క్లే మౌల్డ్స్ మీద వెజ్ షేప్ లో ఉన్నటువంటి పిక్చరైజేషన్ ద్వారా కమ్యూనికేషన్ ఉండేదన్నమాట. దిస్ అ ఫస్ట్ లాంగ్వేజ్, ఏన్షియంట్ లాంగ్వేజ్. రెండోది ఈజిప్షియన్ హీరాగ్లోవ్స్ అంటారు వీటిని. సో దిస్ సెకండ్ ఎవల్యూషన్ ఏంటంటే మిక్స్ ఆఫ్ పిక్చర్స్ ప్లస్ సౌండ్ సింబల్స్. మీకు అన్ని ఇక్కడ పిక్చరైజ్ చేసి చూపించాను కానీ అది క్లియర్ కనిపించకపోవచ్చు బహుశా మీకు. సో ఇవన్నీ ఈజిప్షియన్ హీరాగ్లోవ్స్ అన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ పర్పస్, అఫీషియల్ లెటర్స్ మాత్రమే ఈ మిక్స్ ఆఫ్ పిక్చర్స్ అండ్ సౌండ్ సింబల్స్ వాడుతూ ఉండేవాళ్ళు. మూడో భాష ఏంటంటే ప్రోటోసినాటిక్ స్క్రిప్ట్. ఈ భాష ప్రత్యేకంగా సినాయి పర్వతంలో వీళ్ళు డిస్కస్ చేసుకునే కొన్ని ప్రతులు ఈ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దొరికినాయి అని చెప్తారు. సో ఇది 1900 నుంచి 1700 బీసీ అప్పుడు ఈ లాంగ్వేజ్ వచ్చినట్లు చూస్తా ఉన్నారు. ప్రోటోసినాటిక్ స్క్రిప్ట్ అంటారు. నాలుగోది ఫోనిషియన్ ఆల్ఫాబెట్. ఇందులో హీబ్రూ, అరామిక్, గ్రీక్, లాటిన్. ఇందులో ప్రాముఖ్యంగా హీబ్రూ అండ్ అరామిక్ వచ్చినాయి. మనం చదివే బైబిల్ ఫస్ట్ ప్రతి ఏంటంటే హీబ్రూ గ్రంథంలో క్రీస్తుకు పూర్వం 1200 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో రాశారని ఆర్కియలాజికల్ సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సో ఎర్లీ హీబ్రూ స్క్రిప్ట్, దీన్నే పాలియో హీబ్రూ అంటారు. దిస్ ఇస్ వాట్ ద బైబిల్ వాజ్ రిటన్ డౌన్. యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ how the words were translated into the ABCDF, right? So that you can see how the alphabets got evaluated. Okay, you can see this figure also. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, వాళ్ళ గురించి మనం ఆన్సర్ చేయడానికి చెప్తా ఉన్నాను నేను. ఇవి హీబ్రూ లాంగ్వేజ్ ఇందులో ఏదై ఉంటుంది, హీబ్రూ లాంగ్వేజ్ గుర్తుందా? ప్రజెంట్ హీబ్రూ లాంగ్వేజ్ ఏది ఈ ఫిగర్ లో?
कॉलम नंबर 1 2 3 4 5 कौन सा कॉलम? ఏ కాలంలో? present Hebrew language. Anybody can recognize? The last one, last column లో ఉన్నది దీన్ని స్క్వేర్ హీబ్రూ లాంగ్వేజ్ అంటారు దీన్ని. సో ప్రస్తుతము పెంటాటుక్ అంటే జెవిష్ హిబ్రానిక్ బైబిల్ ఈ భాషలో రాయబడింది అనమాట. ఈ లాస్ట్ కాలంలో ఉన్నటువంటి దీన్నే స్క్వేర్ హిబ్రానిక్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. సో ఇట్లాగా ప్రోటోసినైటిక్, ప్రోటో క్యాననైట్, పాలియో హీబ్రూ అండ్ ఇంపెరియల్ అరామిక్ and then square Hebraic language it has got translated. For your information, first Genesis 1:1 లో హీబ్రూ లాంగ్వేజ్ రాసిన ఫస్ట్ వర్స్ ఇట్లా ఉంటుంది అనమాట. ఎవరైనా చదవచ్చు ఎవరికైనా వచ్చి ఉంటే, రైట్? జెనసిస్ చాప్టర్ 1 వర్స్ నెంబర్ 1 లో ఈ విధంగా రాయబడింది. ఈ కొన్ని చాలా అంటే వెజ్ షేపులు, లైన్స్, వీటిని ట్రాన్స్ఫార్మ్ అవుతూ 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 ఇట్లా స్క్వేర్ షేప్ హీబ్రూ లాంగ్వేజ్లోకి వచ్చినాయి. సో బైబిల్ వాజ్ ఇనిషియల్లీ రిటన్ డౌన్ ఇన్ ద హీబ్రూ. ఓకే, రైట్. సో ఎట్లా రాసుంటారు బహుశా అంటే దీన్నే మనము ప్యాపిరి ఆర్ పేపరస్, మనము పేపర్ అంటాం కదా, పేపర్ బహుశా ఈ యొక్క చెట్టు నుంచి వచ్చిందనమాట. ఈ ప్యాపిరి అనే చెట్టు కాండాలను కోసేసి వాటిని నానబెట్టి తర్వాత వాటిని ఎండబెట్టి అడ్డంగా నిలువుగా వాటిని ఇట్లా చేసి దాని మీద గమ్ అంటించి దాని మీద రాస్తూ ఉండేవాడు. సో ఆ తర్వాత డైరెక్ట్గా స్టోన్స్ మీద, ఆ తర్వాత పోటరీ పీసెస్ అంటే పలకలు లాంటి వాటి మీద రాసేవాళ్ళు. తర్వాత పార్చ్మెంట్స్ అంటే గోట్ స్కిన్ అనమాట. ఇవి చాలా స్ట్రాంగ్, చాలా డ్యూరబుల్, ఇవి రోల్స్ లాగా వస్తూ ఉండేది. కోడెక్స్ అంటే ఈ యొక్క పార్చ్మెంట్ ని ఒక పుస్తకం లాగా వాటిని ఒక బైండ్ చేసేవాళ్ళు, దాన్ని కోడెక్స్ అంటారు. సో బైబిల్ లాస్ట్ లైన్ చూడండి, వర్డ్ ఆఫ్ గాడ్ మూవ్డ్ ఫ్రమ్ స్టోన్ టు స్క్రోల్ టు కోడెక్స్ టు ద ప్రింట్ అండ్ ప్రింట్ టు ద డిజిటల్, yet the message remains unchanged. రైట్? సో ఇట్లాగా బైబిల్ గ్రంథము ఫస్ట్ హీబ్రూ లాంగ్వేజ్ లో నుంచి మన చేతుల్లోకి వచ్చే వరకు మన సొంత భాషలో మనం నేర్చుకోవడానికి బైబిల్ని అనేక విధాలుగా డిఫరెంట్ మీడియా నుంచి వచ్చినప్పటికీ ఎసెన్స్ మాత్రం మారకుండా దేవుని మాట స్పష్టంగా మన దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. సరే, రెండో విషయం చూస్తా ఉన్నప్పుడు దట్ ఈస్ ఆల్ వీ వర్ లుకింగ్ ఎట్, దట్ ఈస్ యునిక్నెస్ ఆఫ్ ద బైబిల్. ఇట్లాంటి ఇంతవరకు చదివిన ఫస్ట్ పార్ట్ లో యునిక్నెస్. సో 1600 సంవత్సరాల పిల్లలు రాశారని, 40 ఆథర్స్ రాశారని, ఇట్లాగా 40 జనరేషన్స్ రాశారని, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ రాశారని, డిఫరెంట్ ప్లేస్లో రాశారని. అయితే ఇన్ని సంవత్సరాల గ్యాప్ లో ఉన్నటువంటి ఈ గ్రంథము ఎక్కడ కూడా దాని ఎసెన్స్ కానీ, దేవుడు ఇంటెంట్ చేసినటువంటి ఆయన క్యారెక్టర్స్ కానీ, ఆయన చెప్పాలనుకున్నటువంటి స్పీచ్ కానీ ఎక్కడ కూడా మారకుండా మన దగ్గరికి చాలా స్పష్టంగా వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. రైట్. రెండో చూస్తే స్క్రిప్చర్స్ యొక్క డాక్ట్రినల్ స్టేట్. మనం ఎప్పుడైనా ఈ సిస్టమాటిక్ థియాలజీ చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి, అయితే మన క్రైస్తవ విశ్వాసంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు ద ప్రైమరీ ఫోకస్డ్ స్టేట్మెంట్ ఈస్ లైక్ దిస్. Okay, the divine inspiration and the infallibility of the scripture, by which we mean the 66 books of the Bible as originally given and its supreme authority in all matters of faith and conduct. Right? తెలుగులో కొంచెం అర్థమవుతుందని రాశాను. మొదటగా ఇవ్వబడినట్లుగా లేఖనాల యొక్క దైవిక ప్రేరణ మరియు తప్పులు లేనటువంటి స్వభావము మరియు విశ్వాసము మరియు ప్రవర్తన యొక్క అన్ని విషయాలలో దాని అత్యున్నత అధికారం అన్నమాట. సో దీన్ని అప్పట్లో హీబ్రూలో సోలా స్క్రిప్చర్ అనే మాట వాడు. సోలా స్క్రిప్చర్ అంటే, సోలా అంటే అలోన్. స్క్రిప్చర్ అలోన్ హ్యాస్ ద హైయెస్ట్ అథారిటీ. నాట్ ఏ పాస్టర్, నాట్ ఏ పోప్, నాట్ ఏ చర్చ్, బట్ స్క్రిప్చర్ అలోన్ విల్ హ్యావ్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద క్రిస్టియన్ ఫెయిత్ అండ్ ద డాక్ట్రిన్. సో అందువల్ల ఇందులో ఆల్టర్ చేయడానికి లేకపోతే ఇష్టానుసారంగా ఇంటర్ప్రిట్ చేయడానికి లేదన్నట్టు. సో
రిమెంబర్ ద వర్డ్ కాల్డ్ సోలా స్క్రిప్చర్ అంటే బైబిల్ అలోన్, దేవుని వాక్యం మాత్రమే హైయెస్ట్ అథారిటీ ఫర్ క్రిస్టియన్ ఫెయిత్ అండ్ ద డాక్ట్రిన్ ఉంటుందని ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం అనమాట. సో ఈ స్టేట్మెంట్ ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎవరైనా ఎప్పుడన్నా ఏమన్నా క్వశ్చన్ చేస్తే రిమెంబర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ దిస్. 2 points. థర్డ్ పాయింట్ ఇస్ ఇది ఒరిజినల్ గా దేవుడి నుంచి ఇవ్వబడినటువంటి మాటలు. సో అల్టిమేట్ అథారిటీ అన్ని విషయాల్లో ఈ దేవుని వాక్యానికి మాత్రమే ఉంటుంది. నాట్ ఏ పోప్, నాట్ ఇంటెలిజెన్సీస్, నాట్ పాపులర్ రైటర్స్, nothing in this world can have the highest authority than the word of God. Okay, let's see how the scriptures has got formed. So ఇంత ముందు చూసింది ఇది డాక్టరల్ స్టేట్మెంట్. మూడో భాగంలో చూస్తా ఉన్నప్పుడు కొంచెం క్లియర్ గా చూస్తాం దీన్ని. స్క్రిప్చర్స్ ఫార్మేషన్, ఎట్లాగా ఈ బైబిల్ని మన మన చేతుల్లోకి ప్రభువారు ఇవ్వబడింది అని చూస్తే చూడండి ఒకసారి. రివలేషన్ ఒకటి, జనరల్ రివలేషన్ గురించి చూస్తా ఉన్నాము. సో అందులో కొన్ని బైబిల్ గ్రంథాల్లో చూస్తా ఉన్నప్పుడు అది కీర్తనల గ్రంథం 19:1 కానీ, రోమీలు 1:18 కానీ, రోమన్స్ 2:12-15 వరకు చూస్తా ఉన్నప్పుడు మనిషికి ప్రభువారు ఏ విధంగా జనరల్ గా ప్రత్యక్షత అనుగ్రహించాడు అనేది తెలుస్తూ ఉంటుంది. నేచర్ని చూస్తా ఉన్నప్పుడు, మనిషి యొక్క మనస్సాక్షి చూస్తా ఉన్నప్పుడు, లేకపోతే మనిషి యొక్క చరిత్ర ఎక్కడి నుంచి వచ్చాడని చూస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే there is God and he revealed himself in the nature అని అర్థం అవుతూ ఉంటుంది. రైట్. ఇంకా స్పెషల్ గా చూస్తా ఉన్నప్పుడు చూడండి, స్పెషల్ రివలేషన్ గురించి చూస్తే త్రూ ద స్పోకెన్ వర్డ్, రైట్. సో ప్రభువారు అనేక విధాలుగా మాట్లాడారు. రెండవది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాట్లాడారు డైరెక్ట్ గా. మూడవది కొద్దిమంది ప్రవక్తలు, కొద్దిమంది అపోస్తలులు ప్రభువారి చేత ప్రేరేపించబడిన వారై ఈ వాక్య భాగాలు మన గురించి రాసి మనకు ఇచ్చారనమాట. సో లెట్స్ సీ దట్ రెవల్యూషన్ హౌ ఇట్ ఈస్ గివెన్. దేర్ ఆర్ 7 or 8 మెథడ్స్ ఆర్ దేర్. ఎట్లాగా ప్రభువారు తన వాక్యాన్ని ఇవ్వడం జరిగింది అని చూస్తే డైరెక్ట్ డివైన్ స్పీచ్ డిక్టేటెడ్ బై గాడ్, రైట్. ఎవరైనా చదువుతారా? హీబ్రూయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. హీబ్రూయులకు రాసిన బుక్ ఆఫ్ హీబ్రూస్ chapter 1 verse number 1 and 2 చదువుతారు ఎవరైనా తెలుగులో బైబిల్లో? పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని చాలు ఫస్ట్ వర్స్ లో చూస్తా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ప్రభువారు ఏ విధంగా మాట్లాడారు అనే విషయము చాలా స్పష్టంగా ఇక్కడ రాయటం జరిగింది. చూడండి, పూర్వకాలం అంటే ఏన్షియంట్ టైమ్స్, నానా సమయములలోను. కింద ఫుట్ నోట్ లో చూస్తే మూల భాష నానా భాగములుగాను అంటే నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అంటే ఇందులో డైరెక్ట్ గా ప్రభువారు మాట్లాడారని మనకు తెలుస్తా ఉంది. కొన్నిసార్లు అంటే ఇక్కడ రాసిన పద్ధతి చూస్తే గాడ్ స్పీక్స్, హ్యూమన్ రైట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ సీస్, రైట్. 10 commandments డైరెక్ట్ గా ప్రభువారు రాశాడని. ఆ తర్వాత ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన కానీ thus says the Lord అనే మాట వస్తే, అంటే ఇర్మియా గ్రంథంలో కానీ యెషయా గ్రంథంలో కానీ ఈ మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటది. thus says the Lord అని ఉంటది. సో ఆ మాట అంటే డైరెక్ట్ గా ప్రభువారు ప్రవక్తల ద్వారా మాట్లాడారని. రైట్ దీస్ వర్డ్స్ అంటే ప్రభువారు ఈ మోషేకి చెప్పినప్పుడు అన్ని ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్సోడస్ 34 వచ్చినప్పుడు నిర్గమాకాండం 34 వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా నేను ఏమేమి మాట్లాడినా అవన్నీ నోట్ డౌన్ చేయమని చెప్పాడు ఆయన. సో డైరెక్ట్ స్పీచ్ ఫ్రమ్ గాడ్ అండ్ దెన్ రిటర్న్ డౌన్ టు అస్. ఓకే, ప్రాఫిటిక్ ఆరకిల్స్ అంటే మనకందరికి తెలిసినట్లే గాడ్ స్పీక్స్ టు ద ప్రాఫిట్స్, రైట్. ప్రాఫిట్స్ ప్రొక్లెయిమ్ అండ్ లేటర్ ఇట్ ఈస్ రిటర్న్ డౌన్. మొట్టమొదటిగా ప్రభువారు వారికి ఏం చెప్పారో ఆ మాటలు వాళ్ళు ప్రొక్లెయిమ్ చేసిన తర్వాత దాని తర్వాత వాళ్ళు రైట్ చేస్తారు అన్నమాట, బుక్ లో రాశారు. అట్లాగే ఆ విధంగా ఐజియా బుక్ లో, యెషయా గ్రంథంలో నుంచి, ఇర్మియా గ్రంథంలో నుంచి, ఎజెకియల్ అవ్వచ్చు, మిగతా మైనర్ ప్రాఫిట్స్ అన్నిట్లో కూడా ప్రవక్తల ద్వారా ప్రభువారు మాట్లాడినట్లు చూస్తా ఉన్నాం. ఇంకా ఇర్మియా గ్రంథం 1:3-9 చూస్తే ఐ హావ్ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ అంటే డైరెక్ట్ గా ప్రభువారు
ప్రవక్త యొక్క అట్లాగా మాట్లాడారని మనకు తెలుస్తా ఉంది. మూడో మాట చూస్తే ఎట్లాగా రివీల్ చేసుకున్నాడు ప్రభువారు అంటే హిస్టారికల్ నెరేటివ్ అండర్ ద డివైన్ ఇన్స్పిరేషన్. లుక్ ఎట్ ద వన్ అంటే హిస్టారికల్ నెరేటివ్. బైబిల్లో ఉన్నట్టు కొన్ని గ్రంథాలు అవి ఇజ్రాయేల్ యొక్క చరిత్ర గురించి చెప్తా ఉన్నాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే జెనసిస్ నుంచి బుక్ ఆఫ్ ఎస్తేర్ వరకు చూస్తే ప్రామినెంట్ గా బుక్ ఆఫ్ ఎస్తేర్ వరకు చూస్తే అంత మాక్సిమం హిస్టారికల్ నెరేటివ్ లాగా అనిపిస్తుంది. హిస్టారిక్ నెరేటివ్ అదనమాట, రైట్? జెనసిస్ లో చూస్తా ఉన్నప్పుడు కొద్దిమంది చెప్తాను 1 నుంచి 11 వచనాల వరకు అధ్యాయాల వరకు ఎట్లాంటి ఆధారం లేదు, అబ్రహాం నుంచి కొన్ని ఆధారాలు దొరికినాయి అని చెప్తా ఉంటారు. బట్ ఎనీవే వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. ఇక్కడ జెనసిస్ లో నుంచి రాజుల గ్రంథం వరకు ఆ తర్వాత దినవృత్తాంతాల గ్రంథము, ఆ తర్వాత గాస్పల్స్ అవ్వచ్చు, అపోస్తల కార్యాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా హిస్టారికల్ నెరేటివ్స్, రైట్? అంటే చరిత్రలో ఏం జరిగినవి అని ఈ అది శామ్యూయల్ అవ్వచ్చు, లేకపోతే ఇజ్రా అవ్వచ్చు, ఇంకా వేరే వేరే గ్రంథకర్తలు అవ్వచ్చు, ప్రభువారు వారికి వాళ్ళకి చెప్పినప్పుడు రాసినటువంటి పుస్తకాలు అనమాట. అది హిస్టారికల్ నెరేటివ్ అంటారు. అది విజన్స్ అండ్ ద డ్రీమ్స్ చెప్తారా? విజన్స్ అండ్ డ్రీమ్స్ బైబిల్లో ఎక్కడ రాయబడింది పుస్తకం? డానియల్ ఎక్కడ? నెబుకద్నెజర్ డ్రీమ్. ఓకే, డానియల్ 10. ఓకే, ఇంకా జెనసిస్. జెనసిస్, ఇంకా రైట్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకే most of the things are that is all visions and dreams. And of course last chapter of the Bible, last book of the Bible, the name itself is a revelation, right? ప్రకటన గ్రంథంలో చూస్తే అవన్నీ కూడా ప్రభువారు ఆయనకి దర్శనాల ద్వారా మాట్లాడినటువంటి రివీల్ చేసుకున్నటువంటి విషయాలు. అవి వాటిని పుస్తకాలుగా రాశారనమాట. ఇట్స్ గాడ్ స్పోకెన్ వర్డ్స్, ఇట్ రిటన్ డౌన్ ఫర్ అస్. అండ్ విజ్డమ్ రిఫ్లెక్షన్ ఇన్స్పైర్డ్ బై ది హ్యూమన్ రిఫ్లెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పోయిటరీ కానీ విజ్డమ్ బుక్స్ కానీ చూస్తా ఉన్నప్పుడు ఏమంటారు, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ఎక్లేసియాస్టిక్స్ ప్రసంగి గ్రంథము, ఇంకా సాంగ్ ఆఫ్ సోలమన్, ఇవన్నీ కూడా విజ్డమ్ రిఫ్లెక్షన్ బుక్స్ అంటారు వీటిని. ఆ తర్వాత లా కోడ్స్ అండ్ ద కవెనెంట్ డాక్యుమెంట్స్, తోరా ఫస్ట్ 5 బుక్స్, పెంటాటుక్ బుక్ అంటారు. సో ఇవన్నీ లా కోడ్స్. ఆ తర్వాత లెటర్స్, అపోస్టలిక్ టీచింగ్స్ వచ్చు. ఇంకా ఇవన్నీ క్యాననైజేషన్ చేసినప్పుడు కొన్ని పుస్తకాలు దైవిక సంబంధమైన డాక్ట్రిన్స్ కి కాంట్రాక్టివ్ గా ఉన్నప్పుడు వాటిని తీసేశారు. ఆ తర్వాత కొన్ని ఎడిటోరియల్ కంపైలేషన్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ద వే ద బైబిల్ వాస్ డైరెక్ట్లీ స్పోకెన్ ఫ్రమ్ గాడ్ త్రూ డైరెక్ట్ వర్డ్, త్రూ ద ప్రాఫిట్స్, త్రూ ద హిస్టారికల్ నెరేటివ్, బై కంట్రోలింగ్ ద పీపుల్ అండ్ ద రిటర్న్ డౌన్ through the angels, through the visions and the dreams, through the wisdom and the various methods God spoke to the people, and he also clearly told to the people to write it down and keep it for the people. ఓకే, ఒక విషయం చెప్పాలని ఆశపడతా ఉన్నాను నేను ఇక్కడ. ఎవరికైనా మీకు గుర్తుంటే జాషువా గ్రంథంలో నుంచి, జాషువా 1వ అధ్యాయంలో మీకు గుర్తుంటే అందులో ప్రభువారు మోషే చనిపోయిన తర్వాత మోషేకి చాలా జాషువాకి చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు అనమాట. ఏ మాట అంటే, నువ్వు ఎడబాయును నీకు తోడుగా ఉంటాను, మోషేకు తోడైనట్లు నీకు తోడైందును అని చెప్తాడు. అంతకన్నా ముందు 6, 7, 8 వచనాలు చూస్తే మోషేకి ఇవ్వబడి ధర్మశాస్త్రం నుంచి దాన్ని కుడి నుంచి ఎడమ కానీ తొలగిపోకుండా అందులో ఉన్న ప్రతి దాన్ని విధేయత చూపించాలని చెప్తాడు అనమాట. సో అక్కడ ఆయన ఎందుకు అంతగా వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని చూస్తా ఉన్నప్పుడు, నేను లాస్ట్ టైం మా బైబిల్ స్టడీలో చెప్తా ఉన్నప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమైంది. అంటే మోషే ద్వారా రాయబడినటువంటి గ్రంథాన్ని ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు ప్రభువారు వచనానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే, దిస్ ఈస్ ద రీజన్ దట్ హిస్ వర్డ్ ఈజ్ అల్టిమేట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. You cannot go for innovative methods to invent, okay, this is the way also God can work. No, God did not say దేవుడు యెహోషువాకి ఈ విధంగా చెప్పలేదు. ఆయనకి
ఆల్రెడీ ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి విధేయత చూపిస్తేనే నువ్వు ఆ ప్రామిస్డ్ ల్యాండ్ లోకి వెళ్తావని చెప్తాడు. జనరల్ గా ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎన్ని రివాల్వర్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని యుద్ధ ట్యాంకులు ఉన్నాయి అవి చూస్తారు. కానీ నేను ఇచ్చిన వాక్యాన్ని నుంచి ఎడమకి కుడికి తప్పిపోకూడదని చాలా స్పష్టంగా ప్రభువారు యెహోషువకి చెప్తాడు అనమాట. సో దేర్ ఫోర్ ద వర్డ్ దట్ ఈస్ రివీల్డ్ ఫ్రమ్ గాడ్ హ్యాస్ గాట్ ఇట్స్ హైయెస్ట్ ఎంఫసిస్ ఆర్ హైయెస్ట్ అథారిటీ అని చెప్పడానికి ఆ విషయాలు మనం చూడొచ్చు అన్నమాట. రైట్. సో ఇంకా దేవుడు ఏ విధంగా మనుషుల్ని చేసాడని చూస్తూ, అంటే ఏ విధంగా వాక్యాన్ని ఇచ్చాడంటే డైరెక్ట్ స్పీచ్ ద్వారా పర్సనల్ అడ్రస్ చేస్తూ, లేకపోతే త్రూ ద హ్యూమన్ మౌత్, త్రూ ద రిటర్న్ వర్డ్. ఓకే, అండ్ నౌ లెట్స్ సీ దిస్ వన్. ఐ వాంటెడ్ యూ టు ఓపెన్ అగైన్ థర్డ్ ఇన్స్పిరేషన్ అనే మాట. ఆ స్టేట్మెంట్ లో స్క్రిప్చరల్ పోర్షన్ డాక్టరల్ స్టేట్మెంట్ లో ఇన్స్పైర్డ్ అండ్ ఇన్ఫాలిబుల్ అనే రెండు మాటలు అక్కడ చూసాం మనం. అక్కడ ఇన్స్పైర్డ్ అండ్ ఇన్ఫాలిబుల్ అంటే ప్రేరేపించబడినటువంటి మాటలు, ఎట్లాంటి మిస్టేక్ లేనటువంటి దేవుని మాటలు అనేది అక్కడ స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. చదవండి ఎవరైనా 2 తిమోతి 3:16, సెకండ్ పీటర్ 1 వర్స్ నెంబర్ చాప్టర్ 1 వర్స్ నెంబర్ 20-21 చదువుతారు ఎవరైనా? ఆల్ స్క్రిప్చర్ ఈస్ breathed out by God and profitable for teaching, for reproof, for correction and for training in righteousness. ఈ మాట మనం అందరము బై హార్ట్ చేయాలి, కంఠస్థం పెట్టుకోవాలన్నమాట. రైట్. ఆల్ స్క్రిప్చర్ ఈస్ బ్రీత్డ్ అవుట్ బై గాడ్ అండ్ ప్రాఫిటబుల్ ఫర్ టీచింగ్, ఫర్ రిప్రూఫ్, ఫర్ కరెక్షన్ అండ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. ఇది ఈ బైబిల్ గ్రంథానికి దేవుని అథెంటికేటెడ్ వర్డ్ అని చెప్పడానికి ఈ మాట అందరం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఓకే, knowing this first of all, that no prophecy of a scripture comes from someone's own interpretation, for no prophecy was ever produced by the will of man, but men spoke from God as they were carried along by the Holy Spirit. చదువుతారు ఎవరన్నా ఈ మాట తెలుగులో? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని సహాయం చేత పలికిరి. ఓకే, just take a 1 minute pause and everybody read these two statements again, or at least 2 Peter 1:20-21. Take a 1 minute pause and read these statements. Knowing this, first of all, that no prophecy of scripture comes from someone's own interpretation. For no prophecy was ever produced by the will of man, but men spoke from God as they were carried along by the Holy Spirit. Okay, let's try to understand this statement. No prophecy was ever produced by the will of man. What does it mean? In అర్థం ఏంటి? And carried by the Holy Spirit. అలా కాదు రాసింది, జస్ట్ జనరల్ బుక్ రైటర్స్ రాసేలా కాదు రాసింది. ఓకే, గుడ్. ఇంకా మామూలు పుస్తకాలు రాసినట్టు మనుషుల యొక్క ఊహ వలన రాయబడింది కాదు. మనుషుల యొక్క ఊహ వలన రాసింది కాదు. వెరీ గుడ్. ఇంకా మీకు ఎట్లాగా అర్థమైతే అట్లా చెప్పొచ్చు. జస్ట్ ఓన్లీ ఫర్ షేరింగ్, జస్ట్ టేకింగ్ ఏ పాజ్. మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడి రాయబడింది అదే. ఓకే, మనుషులు పరిశుద్ధాత్మ వండర్ఫుల్. ఇంకా మనుషుల చేత వల్ల కాదు కానీ దేవుని ఆత్మ వల్ల రాయబడింది. 2 తిమోతి 3:16 కూడా ఫస్ట్ వర్స్ ఎట్లా రాయబడింది, తెలుగులో ఎట్లా రాయబడింది చదువుతారు ఒకసారి? 2 తిమోతి 3:16. మిగతా వాళ్ళందరూ కూడా వింటున్నారు కదా? దైవజనుడు సన్నద్ధుడై
ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలు. రైట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్. Prophecy did not originate in the prophets' private ideas, opinions, or a creativity. ఓకే, సో జనరల్గా ఈ బైబిల్ గ్రంథం ప్యారలల్ చాలా మంది ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద ఫాల్స్ థియరీస్ ఆల్సో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్ ఆల్సో. ప్రైవేట్ సొంత ఐడియాస్ వలన, సొంత ఒపీనియన్స్ వలన, లేకపోతే క్రియేటివిటీ వలన రాసిన, ఇంటలెక్చువల్ రాసినది కానే కాదు ఇది. ఆల్ స్క్రిప్చర్స్ బ్రీత్డ్ అవుట్ బై గాడ్. ఓకే, రైట్. స్క్రిప్చర్ డిడ్ నాట్ బిగిన్ విత్ ద హ్యూమన్ మైండ్. అది మనిషి యొక్క మైండ్ లోంచి వచ్చింది కాదు. పీటర్ మేక్స్ ఇట్ వెరీ క్లియర్. రైట్, వాట్ ఈస్ సేయింగ్? నో హ్యూమన్ ప్లానింగ్, నాట్ హ్యూమన్ ఇనిషియేటివ్, నాట్ హ్యూమన్ అజెండా. ఓకే, ఇంకా చూస్తే, ఇంకా క్లియర్గా చూస్తే, ఈవెన్ ప్రాఫిట్స్ డిడ్ నాట్ డిసైడ్ వాట్ టు స్పీక్, వెన్ టు స్పీక్ అండ్ హౌ టు స్పీక్. రైట్, సో ఇక్కడ ఎక్కడ కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ కానీ, హ్యూమన్ ఇనిషియేటివ్ కానీ దేవుని మాటలు రాయడానికి లేదనమాట. రైట్, ఇంకా మెన్ స్పోక్ ఫ్రమ్ గాడ్ యాజ్ దే వర్ క్యారీడ్ అలాంగ్ బై ద హోలీ స్పిరిట్. వాట్ డస్ ఇట్ మీన్? మెన్ స్పోక్ ఫ్రమ్ గాడ్ యాజ్ దే వర్ క్యారీడ్ అలాంగ్ బై ద హోలీ స్పిరిట్. టు అండర్స్టాండ్ క్విక్లీ, scripture is from God, not human origin. The Holy Spirit superintended the writing. Prophets retained personality, vocabulary, and style. Yet the message is exactly what God intended. Look at the third sentence. Prophets retained their personality, their vocabulary, and their style. Right? ఎందుకంటే ఆథర్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు ఉన్నట్టు చూస్తాం మనము. రైట్, సో ఈ విధంగా వాళ్ళ పర్సనాలిటీకి, వాళ్ళ వొకాబులరీ, వాళ్ళ స్టైల్ మాత్రము వాళ్ళ పద్ధతిలో రాశారు, కానీ దేవుని మాట మాత్రమే వాళ్ళు రాశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఐల్ గివ్ యూ జస్ట్ క్విక్లీ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇప్పుడు కూడా సముద్రంలో నావని ఎట్లా వెళ్తుందంటే, అది గాలి ఎటువైపు కొడుతుందో అటువైపు ఆ నావికులు దాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. క్యారీడ్ బై ద హోలీ స్పిరిట్ మాట కథని చెప్తాను నేను. ఎట్లా అంటే, సముద్రంలో నావ గాలి వైపు, అంటే గాలి ఎటువైపు డైరెక్షన్లో వెళ్తా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక రోజ్ డయాగ్రామ్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ రోజ్ డయాగ్రామ్ బట్టి వాళ్ళు పడవను నడుపుతూ ఉంటారు. అంటే పడవను నడిపేటువంటి వ్యక్తి తన ఎక్స్పీరియన్స్ని వాడుకొని ఎట్లాగా డ్రైవ్ చేయాలని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అయితే డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ ది విండ్, క్యారీడ్ బై ద విండ్. రైట్, అంటే ఆ విండ్ కనిపిస్తుందా అంటే కనిపించదు, కానీ అక్కడ ఉన్నటువంటి నావికులు, షిప్ నడిపించిన నావికులు చాలా స్పష్టంగా ఏ డైరెక్షన్లో వెళ్తే ఎట్లా అవుతుంది అనేది వాళ్ళు ఆ విండ్ డైరెక్షన్ బట్టి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. రెండో ఎగ్జాంపుల్ చూడండి. నాకు చిన్నప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. చిన్నప్పుడు నేను 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ చదివేటప్పుడు మా అన్న, పెద్దన్న, ఆయన విజయవాడలో చదువుతూ ఉండేవాడు. లయలో కాలేజ్ డిగ్రీ చదువుతూ ఉండేవాడు. మా నాన్న ఎక్కువ చదువుకోలేదు, కానీ ఆడికి ఎప్పుడైనా లెటర్ రాయాలంటే, అన్నయ్యకి ఎప్పుడైనా లెటర్ రాయాలంటే నన్ను కూర్చోబెట్టుకొని ఆయన మాటలు చెప్తా ఉండేవాడు. ఆయన మాటలు చెప్తే నా స్టైల్లో, నాకు వచ్చిన వొకాబులరీని వాడి నేను రాసే స్టైల్లో నా పర్సనాలిటీకి తగినట్లుగా నేను ఆ మాటలు, ఆయన చెప్పిన మాటలు మాత్రమే రాసేవాడిని. నా సొంత మాట రాసేవాడిని కాదు. సో డైరెక్ట్ అంటే ప్రభువారు మనుషుల్ని ఏర్పాటు చేసుకుని ఆ విధంగా మనుషులు వాళ్ళ యొక్క వొకాబులరీలో, వాళ్ళు రాసే స్టైల్లో, వారి పర్సనాలిటీకి తగ్గట్లుగా దేవుని మాటలు మాత్రము వాళ్ళు స్పష్టంగా రాసినట్లు మనం చూస్తాం. అందువల్ల ఎట్ ద మెసేజ్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ ఇంటెండెడ్. మనుషులు ఇచ్చే వల్ల వచ్చిన మాత్రం కాకుండా దేవుని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఓకే, ఎనఫ్ టైమ్ వి వర్ స్పెండ్. లెట్స్ గో లిటిల్ ఫాస్టర్. రైట్, ఇవన్నీ దైవావేశం వల్ల కలిగినటువంటి దేవుని మాటలు.
సో ఈ రెండు వచనాలు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. రెండో పేతురు 1:20-21, 2 తిమోతి 3:16. ఆల్ స్క్రిప్చర్ ఇస్ ఇన్స్పైర్డ్ బై గాడ్, మెన్ మూవ్డ్ బై ద హోలీ స్పిరిట్, క్యారీడ్ బై ద హోలీ స్పిరిట్, స్పోకెన్ ఫ్రమ్ గాడ్ అండ్ రిటర్న్ డౌన్. అందువల్లనే అది యెహోషువ మిలిటరీ మ్యాన్ అయినా, లేకపోతే హైలీ ఇంటెలెక్చువల్, ఓల్డ్ టెస్ట్మెంట్ హైలీ ఇంటెలెక్చువల్ మోజెస్ అయినా, న్యూ టెస్ట్మెంట్ హైలీ ఇంటెలెక్చువల్ కాంప్లెక్స్ పర్సన్ అపోస్టల్ పాల్ అయినా, రాసిన పద్ధతి వాళ్ళ లాంగ్వేజ్ లో రాశారు, వాళ్ళ మెథడ్స్ లో రాశారు. బట్ ద కంటెంట్ ఈస్ నెవర్ కాంట్రడిక్టరీ టు ద వన్ అండ్ అదర్. That's the uniqueness. That's the power of the Holy Spirit. That's the power of the God's word. That's divine inspiration. Okay. Jesus also confirmed this. Okay. Various places, Jesus very clearly told this one. Okay. The Bible has a dual authorship. God spoken, man written down. Therefore, there are two authors, God and man. In that sense, there are dual authorship. God spoken, Manusha ane vyakti rasaru annamata. Right. Some false theories are there. Let me go very quickly. I think time is running up. Okay, time is both time ho gaya. Right. Some false theories undayi annamata. Natural theory ante manishi మామూలుగానే ఇంటెలెక్చువల్ బ్రిలియంట్ గనుక తను ఒక ఊహాజనితమైనటువంటి ఒక గ్రంథం రాశాడు, దాన్నే బైబిల్ అంటారని ఒక ఫాల్స్ థియరీ ఉంది. రెండవది డిక్టేషన్ థియరీ అంటే ప్రభువారు డిక్టేట్ చేశాడు one word by word అని. So therefore it is not a dictation theory. Do you agree with that statement or any questions? Dictation theory అంటే ఇది బైబిల్ డిక్టేషన్ థియరీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ యూ టు అండర్స్టాండ్, క్లాస్ రూమ్ లో ఒక టీచరు పిల్లలకి డిక్టేషన్ వర్డ్స్ చెప్పింది అనుకోండి, పిల్లల్లో డిఫరెంట్ పిల్లలు ఉన్నప్పటికీ ఎట్లా ఉంటుంది, అన్ని వర్డ్స్ కామన్ గా ఉంటాయి అన్నమాట. రైట్. బైబిల్లో కామనాలిటీ సేమ్ వర్డ్స్ లేవు కానీ, బట్ దేర్ ఆర్ డిఫరెంట్, అంటే పర్సనాలిటీ, వొకాబులరీ, స్టైల్ వారి పద్ధతిలో రాశారు కానీ, బట్ ద కంటెంట్ అండ్ ద మెసేజ్ రిమైన్ సేమ్. బట్ దేర్ ఫోర్ ఇట్స్ నాట్ డిక్టేషన్ థియరీ కాదు ఇది. ఓకే. ట్రాన్స్ థియరీ ఒక ఫాల్స్ థియరీ ఏం చెప్తుందంటే, మనుషులు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ట్రాన్స్ లోకి అంటే వాళ్ళు కోమాల, అంటే ఆఫ్ కోమాలకు వెళ్ళిపోయి రాశారు అన్నట్లు ట్రాన్స్ థియరీ. రైట్. దట్ ఈస్ ఆల్సో ఫాల్స్ థియరీ. కమ్యూనిటీ క్రియేషన్ థియరీ అంటే సమ్ పీపుల్ ఏం చెప్తారంటే అది చర్చ్ ఇన్వెంట్ చేసినటువంటి బైబిల్ గ్రంథం అని చెప్తారు. దట్ ఇస్ ఆల్సో ఫాల్స్ థియరీ. రైట్. థాట్ థియరీ, ఎవరికో ఒకడికి రాత్రిపూట నిద్ర వచ్చిందంట, ఆ నిద్రలో ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనలు మొత్తం రాశాడు అనమాట బైబిల్. దట్స్ థాట్ థియరీ అంటారు దాన్ని. పార్షియల్ థియరీ అంటే ఇందులో కొన్ని మాటలు దేవుడి చేత చెప్పబడ్డాయి, కొన్ని మాటలు మనిషి కల్పితం చేత రాయబడ్డాయి అని ఒక ఫాల్స్ థియరీ ఉంటా ఉంది. ఫ్రాగ్మెంటరీ రెవల్యూషన్ థియరీ అంటే ఏంటంటే, ఇది బైబిల్ని ముక్కలుగా చేసి, అంటే ఫ్రాగ్మెంటెడ్ పీసెస్ గా చేసి దాన్ని కనెక్ట్ చేశారని చెప్తారనమాట. దట్స్ ఆల్సో నాట్ కరెక్ట్ థియరీ. దట్స్ కాల్డ్ ఫ్రాగ్మెంటరీ రెవల్యూషన్ థియరీ. ఇవన్నీ ఫాల్స్ థియరీస్. బయట ఎక్కువగా వీటిని లిబరల్ థియాలజిస్ట్ దీన్ని ప్రపోజ్ చేశారనమాట చాలా ప్లేసెస్ లో. సో దేర్ఫోర్ న్యాచురల్ థియరీ, డిక్టేషన్ థియరీ, ట్రాన్స్ థియరీ, కమ్యూనిటీ క్రియేషన్ థియరీ, దీన్ని సూపర్విజన్ థియరీ అంటారు, థాట్ థియరీ, పార్షియల్ థియరీ, ఫ్రాగ్మెంటరీ రెవల్యూషన్ థియరీ, ఇవన్నీ కూడా రాంగ్. బైబుల్ ఇట్లాగా రాయబడలేదు. రైట్. కెనానిసిటీ వెరీ ఇంపార్టెంట్. కెనానిసిటీ అంటే సరే రాసినటువంటి 39 + 27 గ్రంథాలు ఇవి ఖచ్చితంగా దైవావేశములని ఎట్లా చెప్తారు అనేది దీని గురించి చెప్తా ఉంటది అనమాట. రైట్. గ్రీక్ వర్డ్ క్యానన్ అంటే ఒక మెజరింగ్ రాడ్ అంటే చెక్ లిస్ట్ అన్నట్లు. మనం చెక్ లిస్ట్ అంటాం కదా, అట్లాంటి చెక్ లిస్ట్ రాసినటువంటి గ్రంథం అనేది అది ఖచ్చితంగా దేవుని మాటేనా, అది నమ్మదగిందా అనే దాన్ని కొలిసేటువంటి కొలబద్దని కెనానిసిటీ అంటారు. సో ఆ కెనానిసిటీలో ఎందుకు 39 పుస్తకాలు ఓల్డ్ టెస్ట్మెంట్ లో, 27 పుస్తకాలు న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నాయి అనే దాని గురించి కెనానిసిటీ ఆన్సర్ చేస్తారు అనమాట. అండ్ వాట్ అబౌట్ అపోక్రిపా అంటే రోమన్ క్యాథలిక్ బైబిల్లో 14 పుస్తకాలు ఎక్స్ట్రా ఉంటాయి ఓల్డ్ టెస్ట్మెంట్ లో, దాన్ని అపోక్రిపా అంటారు. సో దాన్ని ఎందుకు తీసారు చెప్తాను నేను తర్వాత. వై ఆర్ ది అదర్ బుక్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రొటెస్టెంట్ బైబిల్? కింద రాశారు కదా, క్యాథలిక్ బైబిల్ హ్యాస్ 14 more books called అపోక్రిపా. సో వీటన్నిటిని తీసేయడానికి దర్ ఇస్ ఏ మెషరింగ్ రాడ్ కాల్డ్ కెనానిసిటీ అనే ఒక పద్ధతిని ఉపయోగించి
కొన్ని పుస్తకాలు తొలగించి వేశారు. రైట్. కెనానికల్ క్రైటీరియా ఏంటి అసలు, ఎట్లాగ తీసేస్తారు పుస్తకాలు వీళ్ళు అనేది చూస్తే రీసెంట్ గా ఒక ఒక ఫేమస్ ప్రీచర్ ఆంధ్రాలో తెలంగాణ మరి ఎక్కడ మరి తెలియదు నాకు, ఒక ఫేమస్ యంగ్ ప్రీచర్, ఆయన పేరు ఏంటి, జైపాల్ గారి కొడుకు అనుకుంటా పిల్లడు, రాజ్ ప్రకాష్ పాల్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బిఫోర్ హీ మేడ్ వన్ స్టూపిడ్ స్టేట్మెంట్ అనమాట. ఆ స్టూపిడ్ స్టేట్మెంట్ ఏంటంటే బైబిల్లో చాలా విషయాలు చేర్చారు, తీసేశారు, కలిపారు అని ఒక పెద్ద పోడియం మీద కూర్చొని ఒక స్టూపిడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఆయన టీచ్ చేసేదే బైబిల్, కానీ బైబిల్ గురించి ఒక తప్పుడు అవగాహన, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో అవి ఎట్లాగా తీసేశారు, ఎట్లా కలిపారు అనే దాని గురించి చెప్తా ఉన్నాను నేను. ఇక్కడ చూస్తే కెనానికల్ క్రైటీరియా గురించి చూస్తా ఉన్నప్పుడు, వాజ్ ఇట్ రిటర్న్ బై ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్, బైబిల్లో ఉన్న ఏ గ్రంథం అయినప్పటికీ అది దేవుని చేత అపాయింట్ చేయబడినటువంటి ప్రవక్త రాసడా లేదనేది కెనానికల్ క్రైటీరియా నెంబర్ 1. నెంబర్ 2, డస్ ఇట్ యాక్సెప్టెడ్ బై ద పీపుల్, అంటే ఆ పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకంలో రాసినటువంటి విషయాలు అప్పట్లో ఉన్నటువంటి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారా లేదా అనే దాని గురించి 2 క్రైటీరియా. 3వది, డూ దే హ్యావ్ అపోస్టలిక్ ఆథర్షిప్ ఆర్ ఎండోర్స్మెంట్, అంటే ఈ శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు దాన్ని ఎండోర్స్ అంటే దాన్ని ఖచ్చితంగా అంగీకరించారా లేదా అనే దాని గురించి. వాజ్ హీ కన్ఫర్మ్డ్ బై దన్ యాక్ట్ ఆఫ్ గాడ్, డస్ ఇట్ టెల్ ద ట్రూత్ అబౌట్ గాడ్, డస్ ఇట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ గాడ్, ఈస్ ద కంటెంట్ కన్సిస్టెంట్. సో దేర్ ఫోర్ ఈ యొక్క కెనానికల్ క్రైటీరియాలో కొన్ని అపోక్రిఫల్ బుక్స్ అవి అందులోకి రాలేదు, ఎందుకంటే డాక్ట్రినల్ స్టేట్మెంట్స్ కి, డాక్ట్రినల్ మెసేజెస్ కి అవి పుస్తకాలు అలైన్ అవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, అవి డార్క్ పీరియడ్ లో రాశారని, అంటే మలాకీ గ్రంథం నుంచి మత్తయి పుస్తకం వరకు మధ్యలో ఉన్నటువంటి 400 సంవత్సరాల డార్క్ పీరియడ్ లో ఈ మక్కాబీస్ కానీ, జూడిత్ కానీ, కేడిత్ కానీ ఇట్లాంటి కొన్ని పుస్తకాలు అప్పుడు రాశారని, ఆ పుస్తకాలు అప్పుడు దేవుని వాక్యం రాలేదని, సో దేర్ ఫోర్ అందులో దేవుని యొక్క డివినిటీని, అంటే యేసుక్రీస్తు యొక్క డివినిటీ స్పష్టంగా అందులో రాలేదు అని కొన్ని పుస్తకాలు క్రీడ్స్ ద్వారా ఐడెంటిఫై చేసి వాటిని తొలగించేశారు అనమాట. దాన్ని కెనానికల్ క్రైటీరియా అంటారు. ఓకే, సో వీ హ్యావ్ ఎ లెస్ టైమ్, దట్స్ ఐమ్ గోయింగ్ లిటిల్ ఫాస్టర్. రైట్. సో ఓల్డ్ టెస్టమెంట్ కెనాన్ గురించి ఎట్లాగో చలో కొత్త నిబంధనలో ఈ కెనానికల్ క్రైటీరియా వాడారు అనుకోవచ్చు. అయితే పాత నిబంధనలో ఎట్లాంటి మెథడ్ వాడి వీళ్ళు ఈ కొన్ని పుస్తకాలు తీసేశారంటే, పాత నిబంధనలో మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిటెన్ ఇన్ ఎ జెవిష్ హీబ్రానిక్ బైబిల్, దాన్ని ప్రామాణికంగా తీసుకొని, సో దేర్ఫోర్ ఓల్డ్ టెస్టమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ షోయింగ్ ఇట్స్ అథారిటీ. అంటే హీబ్రూ అంటే యోధా మత గ్రంథంలో ఉన్నటువంటి యోధా గ్రంథము, జెవిష్ రిలీజియస్ బుక్, అందులో 24 పుస్తకాలు ఉంటాయి అన్నమాట. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని రీఆర్గనైజ్ చేశారు. వచనాలన్నీ సేమే, కాకపోతే మనకి 2వ రాజులు 1వ రాజు 2వ రాజులని, 1వ సమయాలు 2వ సమయాలని, 1 దినవృత్తాంతం 2వ దినవృత్తాంతాలని ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళకి అట్లా ఉండదు అనమాట. ఒకటే శామ్యుల్ అనేది ఒకటే బుక్, రాజులు అనేది ఒకటే బుక్, క్రానికల్స్ అనేది ఒకటే బుక్. ఇట్లాగా అన్ని కొన్ని మైనర్ ప్రాఫిట్స్ ని కూడా వాళ్ళు క్లబ్ చేశారు అన్నట్లు. సో టుగెదర్ ఓల్డ్ టెస్టమెంట్ కెనానికల్ క్రైటీరియాలో అది స్టాండ్ అవుతుంది అనమాట. ఇంకా ఎట్లాగా స్టాండ్ అవుతుంది అంటే, న్యూ టెస్టమెంట్ లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అవ్వచ్చు, ఆయనతో ఉన్నటువంటి అపోస్తలులు అవ్వచ్చు, ఆఖరిలోని పౌలు గారు అవ్వచ్చు, ఆదాం గురించి మాట్లాడతారు, నోవా గురించి మాట్లాడతారు, అబ్రహాం గురించి మాట్లాడతారు, యోనా గురించి మాట్లాడతారు. దేర్ఫోర్ the old New Testament people canonized by the canonical criteria, which they referred the Old Testament people and the symbols as well as the places and the God's methods. Therefore, both Old Testament and the New Testament stand with the canonical criteria. Therefore, it says that it's inspired by God and it is infallible. There is no single error in this. రైట్, దీన్ని కెనానికల్ క్రైటీరియా అంటారు అన్నమాట. ఓకే, విల్ గో లిటిల్ ఫాస్టర్. అయితే న్యూ టెస్టమెంట్ ఇప్పటి వరకు చూసింది ఏంటంటే, మనము అది ఇంటర్నల్ ఎవిడెన్స్, బైబిల్ దేవుని గ్రంథము అనే దాన్ని చెప్పడానికి అది ఇంటర్నల్ ఎవిడెన్స్. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఎట్లా చెప్తారంటే, సో న్యూ టెస్టమెంట్ కెనాన్ లో ఎవిడెన్సెస్ ఫ్రమ్ ది క్రిస్టియన్ సోర్సెస్, ఎవిడెన్స్ ఫ్రమ్ ది నాన్ క్రిస్టియన్ సోర్సెస్ ఆల్సో. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ సోర్సెస్ అంటే అపోస్తలులు ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రజలు అవ్వచ్చు,
అప్పట్లో ఉన్నటువంటి సొసైటీ అవ్వచ్చు, రోమన్ గవర్నమెంట్ అవ్వచ్చు, అందులో ఉన్న కొద్దిమంది వ్యక్తులు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్రని, అపోస్తుల చరిత్రని, వాళ్ళు జీవించిన విధానాన్ని స్పష్టంగా పొందుపరిచారు అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ ద క్రిస్టియన్స్, there are non-Christians, they also claimed that న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి విషయము స్పష్టంగా చరిత్రలో జరిగిందని వాళ్ళు చెప్పారనమాట. రైట్, అందులో కొద్దిమంది వ్యక్తుల పేర్లు రాశాను ఇక్కడ. ఫ్లేవియా జోసెఫ్ అని, యాంటిక్విటీస్ ఆఫ్ ద క్రైస్ట్ అని, కొర్నేలియస్ టాసిటస్. ఇందులో చాలా మంది చరిత్రకారులు, గవర్నర్లు, ప్రోవిన్స్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారనమాట వీళ్ళలో. టాలస్ అని, లూసియస్ అని, సుటోనియస్ అని, వీళ్ళందరూ కూడా మంచి మంచి హై పొజిషన్ లో ఉన్నట్టు రోమన్లు, గ్రీక్ లో ఉన్నటువంటి చరిత్రకారులు అనమాట. వీళ్ళ గ్రంథాల్లో కూడా ఈ న్యూ టెస్టిమెంట్ కి సంబంధించినటువంటి క్రీస్తు వారి గురించి చాలా స్పష్టంగా రాయబడింది అనమాట. దేర్ఫోర్ బైబిల్ స్టాండ్స్ విత్ ద ఓల్డ్ ఇంటర్నల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ది ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. దేర్ఫోర్ బైబిల్లో ఉన్న ప్రతి వచనం, ప్రతి పొల్లు కూడా అది కొట్టివేయబడదు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు కదా మత్తయి గ్రంథంలో నుంచి, అందులో ఒక్క పొల్లైనా కానీ కొట్టివేయడానికి లేదనమాట. వర్డ్ టు వర్డ్ ఇట్ ఈస్ ద గాడ్స్ వర్డ్. ఓకే, రైట్. సో ఈ స్పష్టంగా ఎప్పుడు ఇది జరిగింది అనేది కొంచెం హిస్టారికల్ కి వెళ్తా ఉంటే, ఈ క్రీడ్స్ అంటారు అనమాట. మనము అంటే మొదటి 3 శతాబ్దాల్లో చాలా భయంకరమైన యుద్ధాలు జరిగినాయి. ఎందుకంటే బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు కొంచెం కాంట్రడిక్టరీ అవడం వల్ల తర్వాత వాటిని కలెక్ట్ చేసుకుని వాటిని క్యాననైజ్ చేసి వాటిని అప్రూవ్ చేసి కొన్ని నైసీ క్రీడ్ అని, నికే విశ్వాస ప్రమాణం అని, లేకపోతే అథేనియస్ అని, అరేనియసస్ కి కాంటెక్స్ట్ గా అంటే కౌంటర్ పార్ట్ రాయటం అని, ఇట్లాగా చాలా మంది అక్కడ కంపైల్ చేసి వాటిని హిస్టారికల్ ఎవిడెన్సెస్ గా ఎస్టాబ్లిష్ చేశారనమాట. 3 పేర్లు వాడాను నేను ఇక్కడ. అరియనిజం అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని కన్నా తక్కువ అని ఆయన క్యాథలికిజంలో ఒక సిస్టమ్ ని తీసుకొచ్చాడు అనమాట. దాన్ని కౌంటర్ చేస్తూ అథేనియస్ అని ఒక యంగ్ స్టూడెంట్, థియలాజికల్ స్టూడెంట్, ఆ హెరసీ, తప్పుడు సిద్ధాంతాన్ని ప్రూవ్ చేసుకుంటూ ట్రినిటీ డాక్టరీన్ ని ఆయన ఒక క్రీడ్ లో పెట్టినట్లు కూడా మనం చూస్తా ఉంటాం. ఈ విధంగా బైబిల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధన అవ్వచ్చు, పాత నిబంధన అవ్వచ్చు, ఇవన్నీ చాలా స్పష్టంగా డాక్ట్రినల్ బేసిస్ ని ఆధారం చేసుకుని వీటిని బైబిల్లో పొందుపరచడం జరిగిందనమాట. ఇట్లాంటి కౌన్సిల్ ఆఫ్ లవోదియా అని, కౌన్సిల్ ఆఫ్ హిప్పో అని, కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ అని, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కౌన్సిల్స్ ఇవన్నీ. సో ఈ కౌన్సిల్స్ అప్పుడు ఏం చేశారంటే బైబిల్ యొక్క రికార్డ్స్ ని, హిస్టారికల్ ఎవిడెన్స్ వెరిఫై చేసి అందులో దైవావేశం సంబంధించిన విషయాలు ఉన్నాయా లేదని చెక్ చేసి అవన్నీ కూడా పొందుపరిచి కంపైల్ చేసి మన మధ్యలో తీసుకొచ్చినట్లు కూడా మనం చూస్తా ఉన్నాం. అథేనియస్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా సెర్చ్ చేయొచ్చు గూగుల్లోకి వెళ్ళి. చాలా భయంకరంగా ఫైట్ చేశాడు అప్పట్లో ఉన్నటువంటి రాజులకు వ్యతిరేకంగా దేవుని వాక్యాల గురించి. రైట్. అపోక్రిపా అంటే ఈ 14 పుస్తకాలని అపోక్రిపా అంటారు. ఈ 14 పుస్తకాలు రోమన్ క్యాథలిక్స్ పుస్తకాల్లో ఉంటాయి. రైట్. సో ఇవన్నీ కూడా మన బైబిల్లో అంటే ప్రొటెస్టెంట్స్ బైబిల్లో ఈ పుస్తకాలు ఉండవు అనమాట. రైట్. ఇందాక తోబిత్ అని, జూడిత్ అని, ఆ తర్వాత మెకాబీస్ అని, సో ఇట్లాంటి పుస్తకాలు మన బైబిల్లో ఉండవు. వీటిని అపోక్రిపా అంటారు. వీటిని క్యాననైజేషన్ క్రైటీరియాలో ఈ పుస్తకాలని తొలగించి వేశారనమాట. ఎందుకు తొలగించేశారంటే కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఇంతకుముందు చెప్పినట్లు మీకు డెస్టినేషన్ ప్రాసెస్ లో మనిషి డెస్టినేషన్ పర్గెటరీ అనే కాన్సెప్ట్ ఉండేది. పర్గెటరీ అంటే చనిపోయిన తర్వాత మనుషులు అంటే పాపిగా మనిషి చనిపోతే నరకంలోకి వెళ్తాడు. నరకంలో ఉన్నటువంటి వ్యక్తి కింద ఉన్నటువంటి ఒక పోప్ కానీ, ఒక మరియం తల్లి కానీ ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే ఆ నరకంలో నుంచి స్వర్గంలోకి వెళ్తాడని ఒక పర్గెటరీ అనే కాన్సెప్ట్ వీళ్ళు పెట్టారనమాట. ఆ పర్గెటరీ కాన్సెప్ట్ ఈ బుక్స్ లోంచి వచ్చింది అనమాట. రెండోది లింబో అనే కాన్సెప్ట్, అంటే చనిపోయినటువంటి చిన్నపిల్లలు నరకం అంచుల్లోకి వెళ్తారని, ఆ తర్వాత మధ్యవర్తులు సీక్రెట్ పీపుల్ ప్రార్థన చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని, అది కూడా ఈ పుస్తకాల్లో రాయబడింది. రైట్. ఇట్లాంటి సీక్రెట్ స్క్రిప్చర్ మాత్రమే కాకుండా దే బిలీవ్ ఇన్ ఎ సీక్రెట్ పీపుల్ ఆల్సో, దట్ ఈస్ కాల్డ్ మీడియం. అంటే మరియం తల్లి అవ్వచ్చు, లేకపోతే పోప్ అవ్వచ్చు, వేరు మనుషులు అవ్వచ్చు, వీళ్ళు మీడియంస్ వాడి ఆ నరకంలో నుంచి స్వర్గానికి వెళ్తారని
కొన్ని కాన్సెప్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇంటెలిజెన్సీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంటెలిజెన్సీ అంటే పాప పరిహార పత్రాలు అంటాం కదా మనము, పాప పరిహార పత్రాలు అనుకుంటారు వాటిని, ఇంటెలిజెన్సీ అంటారు వాటిని. అవి కూడా ఇందులో నుంచే తీసుకున్నారనమాట వాటిని. సో అందువలన ఇవి ఇందులో కూడా దేవునికి సంబంధించినటువంటి అథారిటీని కానీ ఆ సిద్ధాంతపూర్వకమైనటువంటి కొన్ని వచనాలు కానీ ఇందులో లేవు అని వీటిని తీసి క్యాననైజేషన్ చేసి పక్కన పెట్టారు అన్నమాట. సరే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్. లెట్ మీ గివ్ యూ, కరెంట్ పోయింది ఇక్కడ, రైట్. ఇది చూడండి, ఈ యొక్క ఈ టేబుల్ కనిపిస్తుంది కదా మీకు, టేబుల్ కనిపిస్తుంది కదా, రైట్. కొంచెం ఓపికతో వినండి. ఇక్కడ ఇంతకుముందు మీరు వినే ఉంటే జస్ట్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ లిసన్ టు కేర్ఫుల్లీ. సో సీజర్, ప్లేటో, అరిస్టాటిల్, హోమర్ అనే ఫిలాసఫర్స్ చరిత్రలో ఉన్నట్లు ప్రతి చరిత్ర పుస్తకాలు నమ్ముతా ఉన్నాయి. రైట్. ఎట్లా నమ్ముతా ఉన్నాయంటే వాళ్ళు రాసిన పుస్తకాలను బట్టి, లేకపోతే వాళ్ళు స్థాపించినటువంటి రాజ్యాలను బట్టి వీళ్ళందరూ చరిత్రలో ఉండారని నమ్ముతా ఉంది. వాళ్ళు ఎంత సత్యం అంటే వాళ్ళకన్నా 100,000s ఆఫ్ టైమ్ జీసస్ దేర్ ఇన్ ద హిస్టరీ అనే ఈ యొక్క టేబుల్ చెప్తా ఉంటుంది. లుక్ ఎట్ ద వన్ కేర్ఫుల్లీ. సీజర్ అనే వ్యక్తి రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడని, అది క్రీస్తు పూర్వం 100 నుంచి 44 మధ్యలో ఆయన జీవించాడని చెప్తారు. అయితే ఆయనకి సంబంధించిన పుస్తకాలు దొరికినాయి, ఇది 900 AD లో దొరికినాయి. గ్యాప్ ఎంత ఉందంటే టైమ్ స్పాన్ 1000 years స్పాన్ లో. ఆయన జీవించింది ఎప్పుడు 10 to 44 మధ్యలో రాశాడని, ఆయన గురించి రాసిన పుస్తకాలు 900 AD లో దొరికినాయని. సో టైమ్ స్పాన్ అబౌట్ 1000 years, రైట్. సో ఎన్ని కాపీలు దొరికినాయి? 10 కాపీలు మాత్రమే దొరికినాయి. ఆ తర్వాత ప్లేటో అనే ఒక ఫిలాసఫర్, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళిద్దరు కూడా గ్రీక్ ఫిలాసఫర్స్. వీళ్ళిద్దరు అలెగ్జాండర్ ది గ్రేట్ కి ఒకలాంటి గురువు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరిలో చూడండి, ప్లేటో అనే వ్యక్తి క్రీస్తుకు పూర్వం 427 నుంచి 347 మధ్యలో ఆయన పుస్తకాలు రాశాడని, అయితే అవి దొరికినాయి ఎప్పుడంటే 900 AD లో దొరికినాయి. రైట్. కొద్దిమంది చెప్తారు ఈ టైంలో ఈయన బ్రతికాడని, ఆయన గురించి రాసిన పుస్తకాలు 900 AD లో దొరికినాయని. సో టైమ్ స్పాన్ ఆల్మోస్ట్ 1200 years, చాలా ఎక్కువ టైం స్పాన్ వీళ్ళు దొరికినాయి అనమాట. ఎన్ని కాపీలు అంటే 7 కాపీలు మాత్రమే దొరికినాయి. అరిస్టాటిల్ అనే వ్యక్తి కూడా, సో టైమ్ స్పాన్ 1400 years, 49 కాపీస్ దొరికినాయి. హోమర్ అనే వ్యక్తి 900 BC లో ఉన్నాడు ఆయన, సో 400 BC లో దొరికినాయి. సో నంబర్ ఆఫ్ అంటే టైమ్ స్పాన్ 500 years స్పాన్, నంబర్ ఆఫ్ కాపీస్ 643. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు క్రీస్తు శకం 40 నుంచి 100 మధ్యలో ఆయన గురించి రాసిన పుస్తకాలు ప్రతులు 40 నుంచి 100 AD మధ్యలో రాశారు. దొరికినాయి ఎప్పుడంటే ఇమ్మీడియట్ గా దొరికినాయి, 100 to 125 years మధ్యలో దొరికినాయి. విత్ ఇన్ ఎ స్మాల్ టైమ్ స్పాన్ 25 years. ఎన్ని పుస్తకాలు దొరికినాయి అంటే 24,000 కన్నా ఎక్కువ. ఒక అతను చెప్తాడు, యేసుక్రీస్తు గురించినటువంటి రుజువులు కంపైల్ చేస్తానంట, ట్విన్ టవర్స్, అమెరికాలోని ట్విన్ టవర్స్ కన్నా దానికి 3 రెట్లు ఎక్కువ ఉంటాయంట. రైట్. సో అంటే దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన సమకాలికులు జీవించినప్పుడు రాసినటువంటి పుస్తకాలు 140 to 100 మధ్యలో ఉంటే అవి ఎప్పుడు దొరికినాయి అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత లేకపోతే వెంటనే దొరికినాయి. అంటే టైం స్పాన్ చాలా తక్కువ. అంటే ఎందుకు తక్కువ అని చెప్తానంటే, ఒకవేళ ఈ రైటర్స్ యేసుక్రీస్తు ప్రభు గారు తప్పుడు రాసుంటే, లేకపోతే అబద్ధాలు రాసుంటే, లేకపోతే వాళ్ళ సొంత ఐడియాస్ రాసుంటే, అప్పుడు రాసినప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు, జీవించి ఉన్నటువంటి వ్యక్తులు ఉండే ఉంటారు. అప్పటికి తప్పు రాసుంటే ఇది తప్పు, ఇట్లా జరగలేదని చెప్తారనమాట. కానీ ఇక్కడ ఎవరు కూడా అట్లాంటి కాంట్రడిక్టరీ ఎక్కడ కూడా రాలేదు. చాలా తక్కువ స్పాన్ పీరియడ్ లో యేసుక్రీస్తు వారి గురించి రాసిన పుస్తకాలు చాలా ఎక్కువ దొరికినాయి, రుజువులు చాలా ఎక్కువ దొరికినాయి. ఇక ఒకవేళ ఈ నలుగురిని మనము చరిత్రలో రాసినటువంటి పుస్తకాలు లేకపోతే వీళ్ళు చరిత్రలో ఉన్నారని ఎంత ఎక్కువ యాక్సెప్ట్ చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకెంత ఎక్కువ యాక్సెప్ట్ చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాసిన పుస్తకాలు ఇంకెంత ఎక్కువ యాక్సెప్ట్ చేయాలి? అది పేతురు అవ్వచ్చు, పౌల్ అవ్వచ్చు, మాథ్యూ అవ్వచ్చు, మార్క్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, లూక్ అవ్వచ్చు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రాసినటువంటి లూక్ అయినా అవ్వచ్చు. సో ఎక్కువ రుజువులు క్రీస్తు వారి గురించి రాసినటువంటి
ప్రతులు చాలా ఎక్కువగా దొరికినాయి. చరిత్రలో వీళ్ళందరూ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ చాలా మంది వితండవాదులు యేసుక్రీస్తు గురించి రాసినటువంటి అబద్ధాలు అని చెప్తారు. కానీ చరిత్రలో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఎవిడెన్సెస్ సహా, హిస్టారికల్ ఎవిడెన్సెస్ సహా మనకు కనిపిస్తా ఉన్నాయి. రోమన్ గవర్నమెంట్ ఉందనేది ఎంత సత్యమో, ఆ రోమన్ గవర్నమెంట్ స్థాపించిన సీజర్ అనేటువంటి వ్యక్తి ఎంత సత్యమో, ఆ సీజర్ టైంలో ఆ తర్వాత రోమన్ గవర్నమెంట్ లో యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు అనేది కూడా అంతే సత్యం. దానికన్నా ఇంకా ఎవిడెన్సెస్ ఏం చూపిస్తారు? సో దేర్ ఫోర్ యేసుక్రీస్తు గురించి రాసినటువంటి పుస్తకాలు న్యూ టెస్టమెంట్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాననైజేషన్ లో ఇట్ ఈస్ 100% ట్రూ అని హిస్టారికల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేస్తా ఉన్నాయి. సో బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము, ప్రతి మాట, ప్రతి పొల్లు అది దైవావేశములు కలిగినటువంటి మాటలు. అది ఎందుకు కలిగినాయి అంటే అది టీచ్ చేయడానికి, మనుషుల్ని ఇన్స్పైర్ చేయడానికి, మనుషుల్ని కరెక్ట్ చేయడానికి, వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, తద్వారా మనిషి తన మనుగడ, తన యొక్క మాన్యువల్ గురించి తను తెలుసుకొని, తన యొక్క డెస్టినేషన్ తెలుసుకొని క్రీస్తు వారిని అంగీకరించడానికి అని చెప్పేసి బైబిల్ గ్రంథము స్పష్టంగా దేవుని చేత డైరెక్ట్ గా మనుషులకు ఇవ్వబడినటువంటి గ్రంథం అనమాట. రైట్. సో ఇట్ ఈస్ రిలయబుల్. ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ, people and places are in there in the history, non-Christian confirmations. So this is all reliable sources వచ్చినటువంటి మాటలు అన్నమాట. రైట్. ఇందులో ఎట్లాంటి మిస్టేక్ అనేది లేదు. సో inerrancy of the scripture means that scripture in the original manuscript does not affirm anything that is contrary to the fact. Inerrancy signifies the quality of the being free from all falsehood or mistakes. అంటే స్పష్టంగా ఇందులో ఎట్లాంటి ఎర్రర్ అనేది లేనే లేదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో దేర్ ఫోర్ ఈ మన జీవితంలో ఎట్లాగా ఉపయోగపడతాయి అనేది గురించి చూస్తే, నెసెసిటీ ఆఫ్ ద బిలీవర్స్ లైఫ్, నాలెడ్జ్ ఆఫ్ గాస్పెల్, స్పిరిచువల్ గ్రోత్ అండ్ నోయింగ్ అబౌట్ ద గాడ్స్ విల్. రైట్. యేసుక్రీస్తు గురించి సత్యము, ఆ తర్వాత మన యొక్క ఆత్మీయ ఎదుగుదల గురించి, సైంటిఫికేషన్ ప్రాసెస్ లో దేవుళ్ళు ఎదిగే విషయంలో, ఆ తర్వాత దేవుని చిత్తాన్ని ఇండివిజువల్స్ లైఫ్ లో తెలుసుకొని చేసే దాని గురించి ఈ దేవుని యొక్క మాటలు మనకి స్పష్టంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా చూస్తే ఇక్కడ ది క్లారిటీ ఆఫ్ ద థింగ్స్, జస్ట్ స్కిప్ ఇట్ ఆల్ దిస్, వి డోంట్ హావ్ ఎనఫ్ టైం. చలో, అథారిటీ, రైట్, స్క్రిప్చర్స్ ఎట్లాగా మన దగ్గరికి వచ్చినాయి అనే దాని విషయము, జాన్ విక్లిఫ్ అనే వ్యక్తి, లేదా జాన్ హస్, జాన్ గుటన్బర్గ్, విలియం టిండేల్, కింగ్ జేమ్స్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళ స్టోరీ చాలా భయంకరంగా ఉంటది అనమాట. ఎట్లాగా దేవుని వాక్యము మన దగ్గరికి ఎట్లా వచ్చింది, ఎంతమంది వారి ప్రాణాలు అర్పించుకుంటా వచ్చారనేది మనకి ఇందులో తెలుస్తూ ఉంటది. రైట్. జాన్ హస్ కానీ, జాన్ విక్లిఫ్ కానీ, లేకపోతే విలియం టిండేల్ యొక్క లైఫ్ స్టైల్ గురించి వింటా ఉన్నప్పుడు, బైబిల్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎంత భయంకరంగా వారిని హింసించారో అనేది మనకు తెలుస్తూ ఉంటది. ఈవెన్ మన దేశంలో విలియం కేరీ గారు కూడా ఎంతగా బైబిల్ ట్రాన్స్లేట్ చేయడానికి ఎంత ప్రయాసపడ్డారు. అంత బైబిల్ ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత, బైబిల్ ప్రెస్ అంతా కాలిపోయిన తర్వాత మరలా ఆయన నిరాశ పడకుండా మరలా రాసినట్లు కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్. సో ఇవన్నీ కూడా ఐ జస్ట్ స్కిప్పింగ్ ఇట్, టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. ఓకే. Scripture is in our hand because of the sacrifice of the many, so we should value it and give time to study. Right. Scripture is necessary, so we must not miss having our personal time, the quiet time with the Lord. Scripture depicted with the powerful images, so we must use it in those ways and be benefited and blessed. Okay. Holy Spirit illuminates Scripture, so we must take His help and rightly interpret and apply the Word of God. So our attitude towards the Bible reveals our attitude towards God. Right. Last statement, Sara. Our attitude towards the Bible reveals our attitude towards the God. మనం బైబిల్ని ఏ విధంగా చూస్తామనే దాని గురించి, మనం దేవుని ఎట్లా ప్రేమిస్తామనే దాని గురించి స్పష్టంగా తెలుస్తాం. దేర్ఫోర్ ఇక్కడ చెప్పినట్లుగా రీడ్ ఇట్, స్టడీ ఇట్, meditate it, obey it, teach, treasure and walk in it. Right. ఇవన్నీ కూడా జాషువాకి ప్రభువారు చాలా స్పష్టంగా యెహోషువ మొదటి గ్రంథంలో రాసినట్లు చూస్తా ఉన్నారు. చదవాలి,
రీడ్ అండ్ స్టడీ, మెడిటేట్, ఒబే, టీచ్ అండ్ ట్రెషర్ ఇట్, వాక్ ఇన్ ఇట్. రైట్. సో లాస్ట్ స్లైడ్ ఇది. ప్రస్తుతం విక్లిఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ గురించి చూస్తే ప్రస్తుతానికి అంటే ప్రపంచ దేశాల్లో 7,000 లాంగ్వేజెస్ పైన ఉంటే అందులో ఇంకా 3,000 లాంగ్వేజెస్ ఇంకా స్క్రిప్చర్ లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి లాంగ్వేజెస్ లేవు, అంటే రైటింగ్ స్క్రిప్ట్ లేదు వాళ్ళకి. 765 బైబిల్స్. ఇది నేను రీసెంట్గా విక్లిఫ్ వెబ్సైట్లో తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. యూ కెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో సెర్చ్ దిస్ wycliffe.org UK వాళ్ళది. సో 1798 న్యూ టెస్టమెంట్ ట్రాన్స్లేట్ చేశారు. ఇంకా చూడండి, అంటే కొన్ని పోర్షన్స్ బైబిల్ ట్రాన్స్లేట్ చేసిన దొరుకుతా ఉంది. ఇంకా 4,000 పైన లాంగ్వేజెస్ వేర్ వర్క్ ఈస్ కరెంట్లీ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా 1,600 లాంగ్వేజెస్లో బైబిల్ వాక్యం అనేది లేదన్నమాట. ఒక బైబిల్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఒక మనిషి జీవిత కాలం అంట. అది జీవిత కాలం అంటే 60 సంవత్సరాలు పట్టిద్దంట బైబిల్ ట్రాన్స్లేట్. అంటే ఆఫ్ కోర్స్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ AI టైమ్స్, ఇట్ మే బి వెరీ ఫాస్టర్, బట్ స్టిల్ బైబిల్ గ్రంథము మన దగ్గరికి వచ్చినప్పుడు మన నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా వాటిని పాస్ ఆన్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. Therefore, I'll just wind it up. I just went very fast here. Okay. I think I'll skip all this definition, misunderstood scripture, Bible is okay. Chalo, just you can pass it on. Right. This is all about the Bible doctrine or the bibliology. అంటే మనకు సఫిషియంట్ టైం లేకపోవడం వల్ల బైబిల్లో కొన్ని వచనాలు నేను అన్ని స్పష్టంగా ఓపెన్ చేయలేదు. కానీ కీర్తనల గ్రంథంలో కానీ, లేకపోతే యెహోషువ గ్రంథంలో కానీ, లేకపోతే డ్యూటనామీ, వన్ ఆఫ్ ద ఫేవరెట్ బుక్ అనమాట. డ్యూటనామీ 6వ అధ్యాయంలో దాన్ని నేషనల్ యాంథమ్ అంటారు ఇబ్రానీ లాంగ్వేజెస్లో. హిబ్రూ వాళ్ళకి నేషనల్ యాంథమ్ అంటారు దాన్ని. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాల వరకు చాలా స్పష్టమైన మాటలు ఉంటాయి అనమాట. ఇశ్రాయేలు వినుము అనే మాటలు. సో ఇవన్నీ కూడా మన దగ్గర టైం లేక చదవలేదు, కానీ దేవుని మాటలు చాలా స్పష్టమైనటువంటి మాటలు. మనిషికి అది ఏ విధంగా ఉపయోగపడుద్ది అంటే ఇంకొకసారి చదివి 2 తిమోతి 3:16 చదివి మనం క్లూ చేసుకుందాం. ఎవరైనా చదువుతారా? 3:16, 2 తిమోతి 3:16 ఒకసారి చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూడండి, ఈ మాటలు చాలా ఎంత బలమైనటువంటి మాటలు. మనం దేవుని వాక్యం చేత నింపబడతా ఉన్నప్పుడు అవి ఉపదేశించడానికి, ఖండించడానికి, కరెక్ట్ చేయడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష వేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. ఇది ప్రభువారు మన చేతుల్లో మనకి ఇచ్చినప్పుడు మనం ఎంత కరెక్ట్గా వీటిని చదువుతా ఉన్నాము, చదువుతూ వాటిని మెడిటేట్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్కి ఎట్లాగా పాస్ ఆన్ చేయగలుగుతా ఉన్నాం అనేది అది మన చేతుల్లోనే ఉంది. రండి చిన్న ప్రార్థన చేసుకుని మనం, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఐ థింక్ టైమ్ ఈస్ ఎక్సెస్, టైమ్ ఈస్ అది 9:30 ఓకే, సారీ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్, మీకు క్వశ్చన్స్ వస్తాను మధ్యలో రాసుకోవచ్చు మీ పుస్తకాల్లో, తర్వాత అడగొచ్చు. అన్న బిల్గేట్స్ మధ్యలో ఎందుకు వచ్చాను? ఇప్పుడు లాస్ట్ ఏంటి బిల్గేట్స్ చూపించారు కదా. హలో బ్రదర్ చెప్పండి. ఎస్ బ్రదర్ చెప్పండి. బిల్గేట్స్ అది ఫస్ట్ స్లైడ్, అది వినిపిస్తుందా? అది ఫస్ట్ కి బిల్గేట్స్ ది చెప్పండి. మళ్ళీ ఒకసారి మీరు వాయిస్ బ్రేక్ అవుతున్నట్లుంది కదా, నా మాట వినిపిస్తుందా ఎవరికన్నా? అయితే మనోడు వాయిస్ కట్ అవుతున్నట్లుంది కదా అన్న. బిల్గేట్స్ ది స్టార్టింగ్ మీరు చెప్పారు కదా. చెప్పండి మీరు ప్రశ్న అడగండి బ్రదర్.
జస్ట్ అది మీరు రిపీట్ మళ్ళీ ఒకసారి చెప్తే కొద్దిగా అండర్స్టాండ్ అవుతున్నది స్టార్టింగ్ అది